తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మీరు అజ్ఞేయవాది అని చెప్పుకుంటారు. అసలు ఏంటి అజ్ఞేయవాది? అలాగే మీరు హిందువునని చెప్తారు, టెంపుల్స్ కి వెళ్ళారు. మీరు ఏ ధర్మాన్ని ఫాలో అవుతూ ఉన్నారు? జ్ఞానం అంటే నాలెడ్జ్ కదా. జ్ఞేయం అంటే నోబుల్ అంటే తెలుసుకోగలిగింది. అజ్ఞేయం అంటే మీరు సత్యాన్వేషణ అంటారు కదా. సో మీకేమనిపిస్తుంది? ఎందుకు ఇతర మతాలు ఒక క్లారిటీగా ఉన్నారు, వాళ్ళు ముస్లిం అంటే అల్లా ఒక్కడే, క్రిస్టియన్ అది క్రీస్తు ఒక్కడే, కానీ హిందూ మతంలోనే ఎందుకు? ఇప్పుడు హిందూ మతం అనేటువంటి మనం ఆ లేబుల్ కింద సాయిబాబా భగవంతుడు అవునా కాదా అనే ఇష్యూ అనేది ఎందుకు రేజ్ అయింది? ఆయన అయితే ముస్లిం అంగరఖా వేసుకున్నాడు, అల్లా మాలిక్ అని చెప్పాడు. అందువల్ల ఈయనెందుకు మనం పూజించాలి అంటే ముస్లిం అనగానే ఏం చేస్తుంది చెప్పండి. ముస్లిం మతాన్ని వ్యతిరేకంగా తీవ్రంగా మాట్లాడుతాం, మేము బయటకు కనిపిస్తుంది. అదే పాకిస్తాన్ లో ఒక హిందూ నెల్లి అలా అనమనండి. పాకిస్తాన్ ఒక మతోన్మాద దేశం. పాకిస్తాన్తో భారతదేశాన్ని పోల్చడానికి నేను వ్యతిరేకం. భారతదేశం ఇప్పుడు మతోన్మాద దేశం కాదు, మన రాజ్యాంగం అది కాదు. సాయిబాబా మన హిందూ దేవుడు కాదు, మీరు పూజించకండి అని అన్నారు తప్ప దేవుడు హిందూ కాదు, ముస్లిం కాదమ్మా. అంటే అదొక హిందువులు అంటే సరిపోతుందా? ముస్లింలు కూడా అనాలి కదా. ఈ మతాలన్నీ దేవుడిని చేరుకోవడానికి చెప్తే దేవుడిని పట్టుకొచ్చి దేవుడిని నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. దాంట్లో మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి? మా మతంలోకి రండి అని బలవంతంగా మత మార్పులు చేస్తూ ఉంటే అసలు బలవంతం కాదు, మత మార్పులు. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే, నేను ఉదయశ్రీ. ప్రెజెంట్ మనతో పాటు స్టూడియోలో ఇప్పుడు విజయ విహారం రమణమూర్తి గారు ఉన్నారు. విజయ విహారం ఈ పత్రిక 2000 నుంచి 2005 వరకు మామూలు సంచలనాలు సృష్టించలేదు. దీంతో పాటు ఆయన ఎన్నో సంస్థలను నడుపుతూ ఉన్నారు. జై భారత్ సంస్థ, దీనికి ఆయన నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. అలాగే హెచ్పిఈ, దీనికి జనరల్ సెక్రటరీగా ఉన్నారు. అలాగే ఎన్నో బుక్స్ రాశారు ఆయన. దాదాపు 50 నుంచి 70 పుస్తకాలు ఆయన రాయడం జరిగింది. సో ఏంటి ఈ సంస్థలు ఎలా పనిచేస్తూ ఉన్నాయి? అలాగే ఈ మధ్య కాలంలో సాయిబాబాకి సంబంధించి చాలా గొడవలు, ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. దీనిపైన కూడా ఆయన స్పందిస్తూ ఉన్నారు, ఆయన అభిప్రాయం ఆయన వ్యక్తం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే మనము రమణమూర్తి గారిని స్టూడియోకి పిలవడం జరిగింది. ఆయనతో మాట్లాడదాం. అసలు ఈ సంస్థలు ఏంటి, ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటి, ఆయన ఏం చెప్పదలుచుకున్నారో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. చాలా సంతోషం మీరు మా స్టూడియోకి రావడం. అండ్ ఫస్ట్ మీ గురించి, మీరు అజ్ఞేయవాది అని చెప్పుకుంటారు. అసలు ఏంటి అజ్ఞేయవాది? అలాగే మీరు హిందువునని చెప్తారు, టెంపుల్స్కి వెళ్ళారు. అసలు ఏంటి అంటే మీరు ఏ ధర్మాన్ని ఫాలో అవుతూ ఉన్నారు? టెంపుల్స్కి వెళ్తాను, అంటే నేను ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు వెళ్తాను. అయితే అజ్ఞేయవాదం అంటే ఏం లేదండి. ఇప్పుడు సృష్టికర్త, దేవుడు అంటే సృష్టికర్త కదా, సృష్టికర్త ఉన్నాడా లేదా అని. ఆస్తికులు అంటే అస్థి అంటే కలడు అని. ఎవరు కలడు? సృష్టికి కర్త ఉన్నాడు అని. వీళ్ళని సృష్టికి ఒక కర్త ఉన్నాడు, ఆయన దేవుడు అని చెప్పేవాళ్ళని ఆస్తికులు అంటారు. నా అస్థి అంటే లేడు అని. ఎవరు లేరు? సృష్టికర్త లేడు. ఈ సృష్టికర్త లేదు అని చెప్పేవాళ్ళని నాస్తికులు అంటారు. ఇప్పుడు సృష్టికర్త ఉన్నాడని ఉండాలి కదా, ఉండకపోతే ఎలా వస్తుంది అని ఒక ఊహ తప్ప దానికి ఏ రకమైన రుజువు లేదు. అంచేత ఇది రుజువు లేని వాదమే. సృష్టికి కర్త లేకుండానే సృష్టి దానంతటదే వచ్చింది అని నాకు కూడా ఏ రుజువు లేదు. సృష్టి కర్తలని రుజువు చేయాలి నాస్తికులు, వాళ్ళు దాన్ని రుజువు చేయలేదు. ఇది కూడా రుజువు లేని వాదమే. ఇది రెండు కూడా నమ్మకాలు, రుజువు లేని నమ్మకాలు. నిజంగా చెప్పాలంటే మనకేం తెలియదు, దేవుడు ఉన్నాడో లేదో మనకు ఎవరికీ తెలియదు. ఈ తెలియదు అనే వాళ్ళని అజ్ఞేయవాదులు అంటారు. జ్ఞానం అంటే నాలెడ్జ్ కదా, జ్ఞేయం అంటే నోబుల్ అంటే తెలుసుకోగలిగింది అని. అజ్ఞేయం అంటే తెలియలేనిది, తెలుసుకోలేనిది, తెలియనిది, మాకు తెలియలేదు. రెండు కూడా విశ్వాసాలే. నేను విశ్వాసాల వెంట వెళ్ళే మనిషిని కాదు. నేను ఖచ్చితంగా హేతు లేకుండా ఏ మాట మాట్లాడను. నాస్తికత్వానికి కూడా హేతు లేదు. వాళ్ళు ప్రూవ్ చేయాలి నా అస్థి అని, వీళ్ళు ప్రూవ్ చేయాలి. ఎవరు ప్రూవ్ చేయట్లేదు. ప్రూఫ్ లేనంత వరకు ప్రూఫ్ లేని వస్తువుగానే చూస్తాం అన్నింటినీ. అంటే మనకు తెలియదు, ఆ విషయం తెలియదు అని చెప్తాం. అంతకంటే ఇది అజ్ఞేయవాదం అంటే. ఇది సమస్య ఏమిటంటే భారతదేశపు తాత్వికతలో ఇంకా హిందూ మతంలో కూడా ప్రధానమైన భావనలు అజ్ఞేయ భావనలు చాలా మంది తెలియదు. వేదంలోను ఉపనిషత్తుల్లోనూ ఇంకా చాలా చోట్ల కూడా అజ్ఞేయపు ఆలోచనలు మనకు ఉన్నాయి.
ఇప్పుడు కనిపించే హిందూ మతానికి ఆ వేదకాలంలో లేకపోతే ఉపనిషత్తులో చెప్తున్నటువంటి మతానికి అసలు పోలికలు కూడా లేవు. అంటే హిందూ మతం అని అనుకోరు, హిందూ ధర్మం అనే అనుకుంటారు. ఏదైనా అనండి, పేరే కదా మీరు అనేది. ధర్మం అన్నా, మతం అన్నా, జీవన విధానం అన్నా, లేకపోతే రకరకాల పేర్లు పెట్టుకున్నా ఉన్నదైతే అది. ఇది ఏదైతే ఉందో ఇది సనాతన ధర్మం అని కూడా అంటున్నారు. దానికి ఏ పేరు పెట్టినా విషయం అయితే మారదు. అది ఏదైతే ఉందో వేదకాలంలో వేరేగా ఉంది. ఉపనిషత్తులు వేదం మీద తిరుగుబాటుగా వచ్చాయి. వేదం ఏమిటంటే కర్మకాండ గురించి మాట్లాడింది. వేదానికి ఇప్పుడు మన హిందూ మతంలో ఏ విషయాలు తెలియవండి. ఇప్పుడు ఉదాహరణకి వేదంలో గుడి లేదు. ఎవరైనా వేద ఋషిని మనం తీసుకొచ్చి ఇప్పుడున్న హిందూ మతాన్ని చూపిస్తే ఆయన ఆశ్చర్యపోతాడు, ఈ గుడి ఏంటని. వాళ్ళకి తెలియదు గుడి అంటే. వాళ్ళ 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 దేవీ దేవతలు కూడా ఇప్పుడు మనం చాలామంది గుర్తుపట్టలేం. ఇప్పుడు రాముడు, కృష్ణుడు, శివుడు, బ్రహ్మ వీళ్ళెవరు కూడా వేదానికి తెలియదు. ఇప్పుడు మనం లింక్ కలుపుకుంటాం అంతే. వేదం యజ్ఞాన్ని గురించి, కర్మకాండ గురించి చెప్పింది. దాంట్లో అనేక మంది దేవీ దేవతలు ఉన్నారు. వాళ్ళకి యజ్ఞం చేయడం గురించి తప్పితే వేరే విషయాలు తెలియదు. అప్పుడు పశువత కూడా ఉండేది, తర్వాత మానేశారు కూడా. ఉపనిషత్తు ఈ కర్మకాండ మీద తిరగబడింది. అసలు సృష్టికి మూలం ఏమిటని సీరియస్గా ఆలోచించింది. అట్లా ఉపనిషత్కారుల ఆలోచనలు చాలా అద్భుతం, ఎక్కడికో వెళ్ళిపోయినాయి. వాళ్ళు వెతికి వెతికి చిట్ట చివరికి తత్వమసి అది నువ్వే అయి ఉన్నావు, అహం బ్రహ్మస్మి అంటే ఇది మొత్తం బ్రహ్మమే. బ్రహ్మం అంటే మనకి మూడు తలకాయల సినిమాల్లో కనిపించే బ్రహ్మ కాదు, పౌరాణిక బ్రహ్మ కాదు. బ్రహ్మం అంటే ఈ సృష్టికి మూలమైనటువంటి పదార్థం, లేదా సృష్టి అంతే ఏదో అసలు పదార్థం ఏంటో దాన్ని బ్రహ్మం అన్నారు వాళ్ళు. దాన్ని ఆ బ్రహ్మం అన్నారు, లేకపోతే ఆత్మ అన్నారు, లేకపోతే ఏమీ అన్నారు, ఎందుకంటే తత్ అంటే అది అన్నారు. అంతే. అంటే అది ఏమిటి, ఎక్కడుంది అని దాన్ని అన్వేషించాలనేది ఉపనిషత్కారుల ఆలోచన. మనం మాట్లాడే దేవుడు, నువ్వు నన్ను రక్షించనే భాషలో లేరు వాళ్ళు. తర్వాత పురాణాలు వచ్చినాయి, తర్వాత ఇతిహాసాలు వచ్చినాయి. ఇప్పుడు బయట చలామణిలో ఉన్నదంతా ఈ పురాణ హిందూ మతం. ఈ పురాణ హిందూ మతంతో సంబంధం లేకుండా చాలామంది ఉన్నారు. ఇప్పుడు కూడా హిందూ మతంలో అనేక శాఖలు. ఇప్పుడు బయట మీకు హిందూ మతం అనగానే రాముడు గుడి, జై శ్రీరామ్ ఇవన్నీ ఉన్నాయి కదా. దీంతో సంబంధం లేకుండా అనేక శాఖలు ఉన్నాయని చాలామంది తెలియదు అసలు. ఎలాంటి శాఖలు ఉన్నాయి అంటే ఇప్పుడు రాముడిని దేవుడిగా అంగీకరించిన శాఖలు కూడా హిందూ మతంలో ఉన్నాయి. ఇప్పుడు ఆర్య సమాజ్ ఉంది, వాళ్ళు వేద హిందూ మతం తప్పితే ఈ రాముడు పురాణాలు ఏ ఒప్పుకోరు. ఎందుకు అన్ని ఇలాంటివి హిందూ మతంలోనే ఉంటాయి కదా, ఎక్కువగా హిందూ ధర్మంలోనే ఉంటాయి ఇలాంటివి. ఇప్పుడు మీరు వేరే మీరు దాన్ని ఇలాంటి పనికిరాని చెడ్డవి అని అర్థంలో అన్నారా, లేకపోతే ఇలాంటి గొప్ప విషయాలు అన్నారా నాకు తెలియదు. నేనైతే గొప్ప విషయాలు అని అనుకుంటున్నాను ఇలా ఉండడం అనేది. ఇలాంటివి హిందూ ధర్మంలో ఉంటాయి. అలాగే మా అధ్యక్షులు, నేను ప్రధాన కార్యదర్శి హెచ్పికి, మీరు ఇందాక చెప్పారు, అధ్యక్షుడు అలేఖ సంప్రదాయానికి చెందిన 45 ఏళ్ళు చాలా కఠినమైన సన్యాస నియమాలు పాటించినటువంటి వ్యక్తి. ఆయన ఒరిస్సాలో ఉంటారు. ఆయన గోచి పట్టుకుని ఉంటారు. భిక్షాటన మీద జీవించారు 45 years. స్కూల్ కూడా వెళ్ళలేదు, మాతృభాష తెలుగు కాదు ఆయన. వాళ్ళు అలేఖ సాంప్రదాయం అని ఇది ఉందని మనకు తెలియదు. ఈ అలేఖ సాంప్రదాయంలో ఉండేవాళ్ళు మళ్ళీ గుళ్ళు అలాంటివి పాటించరు, విగ్రహాలు పూజ చేయరు, యజ్ఞం చేస్తారు, కఠినమైనటువంటి సన్యాస నియమాలు పాటిస్తారు. వాళ్ళు హిందువులే. అలాగే నారాయణ గురువు వారు అద్వైతి. ఇట్లా దేర్ ఆర్ సో మెనీ ట్రెడిషన్స్. అంచేత ఇవన్నీ ఇన్ని ఉన్నాయి కాబట్టి మేము బహుళత్వం ఉంది హిందూ మతంలోని, హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ అనే సంస్థ పెట్టుకున్నాం. దీన్ని ఇలా ఉండనిస్తే హిందూ మతం దాని స్వభావ రీత్యా అలా ఉంటుంది. అలా కాకుండా దీంట్లో ఒకటే మోడల్ కింద దీన్ని అంతటినీ చెక్కేసి పాడు చేసి మనం ఈ మీరంతా ఒకటే దేవుడు, ఒకటే పుస్తకం, ఈ ఒకటే పుస్తకం, ఒకటే దేవుడు, ఒకటే సిస్టమ్ అనేది బయట మతాల్లో మన దగ్గర. దీన్ని కూడా అలాగే తయారు చేద్దామంటే ఇది కూడా అటువంటి డూప్లికేట్ మతం అవుతుంది. దీని స్వభావం ఇలాగే ఉంచాలని మా తాపత్రయం. ఓకే. అంటే ఎందుకు ఇట్లా దీంట్లోనే హిందూ ధర్మంలోనే ఇన్ని ఉన్నాయి? మీ అన్వేషణ, మీరు సత్యాన్వేషణ అంటారు కదా, సో మీకేమనిపిస్తుంది? ఎందుకు ఇతర మతాలు ఒక క్లారిటీగా ఉన్నారు, వాళ్ళు ముస్లిం అంటే అల్లా ఒక్కడే, క్రిస్టియన్ అది క్రీస్తు ఒక్కడే, కానీ హిందూ మతంలోనే ఎందుకు ఇన్ని డిఫరెంట్ ఆలోచనలు ఉంటే దాంట్లో తప్పే ఉందండి. దాన్ని మీరు దాన్ని గొప్పతనంగా ఎందుకు చూడలేదు? ఇప్పుడు ద్వైతులు, అద్వైతులు, విశిష్టాద్వైతులు, లేకపోతే ఈవెన్ నాలాంటి అజ్ఞేయవాదులు, ఈవెన్ నాస్తికులు, ఇలాంటి వాళ్ళు కూడా హిందువులే అవుతారు. ఇప్పుడు హిందూ మతం అనేటువంటి మనం ఆ లేబుల్ కింద ఇంతమంది ఇన్ని రకాల ఆలోచనలు ఉండడం అనేది నేను గొప్ప సంపదగా చూస్తున్నాను. అంటే మన దగ్గర బహుళత్వం ఉండడం అనేది, అందరినీ ఒకే మోడల్లో రావడం అనేది, అది వాళ్ళు దాని మీరు క్లారిటీ అంటున్నారు. బహుళత్వం ఎక్కడవుతోంది ఇక్కడ? బహుళత్వం అంటే రకరకాల ట్రెడిషన్స్, అది ఏ రకమైన డిస్టర్బెన్స్ లేకుండానే మనం ఉన్నామండి. అంటే ఇప్పుడు అనేక సాంప్రదాయ సాధు వస్తే మీ ఇంట్లోకి మీరు రమ్మని చెప్పి ఆయన మంచినీళ్ళు ఇచ్చి భోజనం పెడతారు. వాళ్ళు ఇళ్లలోకి రారులేండి. కానీ అంటే ఒకళ్ళొకళ్ళు గౌరవించుకుంటారు, కానీ మన మధ్య ఏం గొడవలు ఉన్నాయి? ఏ గొడవలు లేవు. ఎవరైనా నేను చెప్పింది సత్యం, మీరు చెప్పింది అంతా అబద్ధమే, మీరు నేను చెప్పింది ఒప్పుకోవాలి అనే మొండితనం ఉంటుంది కదా. ఇది మొట్టమొదటి నుంచి మన దేశంలో లేదండి. మొట్టమొదటి వేదకాలంలో అంటే సుమారుగా 3-4 వేల క్రితమే
ఏకం సత్ విప్రా బహుదా వదంతి అంటే ఉన్నది ఒకటే అయినప్పటికీ దాన్ని పండితులు పలు రకాలుగా వ్యాఖ్యానిస్తారు. అంటే పలు రకాలుగా చెప్పుకోండి, మాకు అభ్యంతరం లేదని. జైన మతంలో సప్తభంగివాదం అని ఒక సిద్ధాంతం ఉంది. అంటే సత్యం ఒకటే ఉండదు, 7 సత్యాలు ఉంటాయి ఒకేసారి, వాళ్ళ సిద్ధాంతం అది. అది కూడా ఇండియాదే. అంటే భారతదేశంలో ఏంటంటే పక్క వాళ్ళ ఆలోచనలు భిన్నంగా ఉంటే దాన్ని గౌరవించే విధానం ఉంది, బయట లేదు. ఉన్నందుకు మనం గర్వించాలి తప్పితే బాధపడక్కర్లేదు. ఇలాంటిది ఇక్కడ ఎందుకు ఉందని మీరు అలా బాధపడకుండా సంతోషంగా ఉందాం మనం అంటున్నాను నేను. ఓకే, గౌరవించడం మటుకు ఓకే. అంటే భిన్నమైన ఆలోచనలు, భిన్నమైన పద్ధతులు ఉండడం, భిన్నంగా ఇప్పుడు అయ్యవైకుందారని ఒక కేరళలో ఉంటారు, వాళ్ళు అద్దాన్ని పూజిస్తారు, అలాగే మరొకళ్ళు జ్యోతిని పూజిస్తారు. ఇట్లా రకరకాల ఆలోచనలు ఉన్నాయి. అచల సాంప్రదాయం ఉంది, మీరు వినే ఉంటారు. అచల సాధువులు అనేక మంది ఉంటారు. ఈ అచల సాధువుల సిద్ధాంతం, వాళ్ళ ఆలోచనలు మళ్ళీ మొత్తంగా వేరుగా ఉంటాయండి. ఇప్పుడు ఇంకా తంత్రా గురించి లేకపోతే ఇంకా వేరే వాటి గురించి ఇప్పుడు ఈ సినిమాల వాటి వల్ల ఏదో యాక్చువల్ వెర్షన్ కాకపోయినా అబ్యూజ్డ్ వెర్షన్ అని ఏదో ఒకటి తెలుస్తుంది కొంత. కానీ డిఫరెంట్గా ఉన్నారు అని చెప్తున్నాను నేను. ఇన్ని ఆలోచనలు, ఇన్ని పద్ధతులు మనకు ఉన్నాయి అని. అన్ని ఆలోచనలు, అన్ని పద్ధతులు ఉండడం హిందూ ధర్మం యొక్క విశిష్టత. అది ఇతరుల అభిప్రాయాల్ని కూడా గౌరవించే సంస్కారం అనేది హిందువులకి ఉంది. అలా గౌరవించే క్రమంలో ఇప్పుడు హిందువుల సంఖ్య తగ్గిపోతోంది, హిందువులు పరమతంలోకి మారిపోతున్నారు, వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. అంటే ముందు ముందు ఇలా జరిగితే ఏంటి పరిస్థితి? ఇది సీరియస్గా మనం హిందువులుగా దీన్ని ట్యాకిల్ చేయాల్సిన ప్రాబ్లం అండి. అంటే అందరూ వెళ్ళిపోతూ ఉంటే వన్ సైడ్ ట్రాఫిక్ లాగా వచ్చేవాళ్ళు ఎవరు లేరు, వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. 2-వే ట్రాఫిక్ ఉంటే పర్వాలేదు, కొంతమంది వస్తే వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మొత్తం తగ్గుతుంది. అది ప్రాబ్లమే. మనం భయపడాల్సిన స్థాయిలో ఏం తగ్గడం లేదు అది, కానీ తగ్గుతుంది, అది వాస్తవమే. అంటే లేదా పెరగడం లేదంటే ఇంకా కరెక్ట్గా ఉంటుంది, తగ్గుతుంది అనే కంటే కూడా. కానీ మీరు మొట్టమొదటి చెప్పినటువంటి ఒక జీవన విధానం హిందూ మతం అని అన్నారు మీరు. దాంతో నాకు చిన్న ఒక జీవన విధానం కాదు, పలు జీవన విధానాల సమాహారం అంటాం మేము. అంటే అనేక లైఫ్ స్టైల్స్ ఉన్నాయి దీంట్లో. నేను ఇందాక చెప్పినట్టు అనేక సాంప్రదాయాలు ఉన్నట్టుగా మనం ఉన్నాం. ఉత్తర భారతదేశంలో కొన్ని ట్రెడిషన్స్ ఉన్నట్టు మనం ఉన్నాం, వాళ్ళు హిందువులే. సో పలు జీవన విధానాల సమాహారము, ఆదాన ప్రదానాల సమాహారం అంటాం మేము హిందూ మతాన్ని నిర్వచించుకున్న పద్ధతి. సిమిలర్లీ అన్ని ఒకటేలా ఉంటాయి అనుకోండి. అయితే అంటే ఉన్నాయి కాంట్రాస్ట్లు ఉంటాయి, అందరినీ కల్పించే విషయాలు కూడా ఉన్నాయి. అయితే ఎందుకు వెళ్ళిపోతున్నారు అనే సమస్య వచ్చిందండి. అంటే మనం గమనించాల్సిందంటే ఇప్పుడు కొత్తగా మనం చూస్తున్నట్టు విధంగా ప్రపంచం ఇప్పుడు కొంత బాగుపడుతుంది, కానీ మనం వేల సంవత్సరాల నుంచి మనకు కుల సమస్య ఉంది, లేకుండా ఏమీ లేదు. ఉదాహరణకి తిరుపతి కూడా అన్నిటికంటే పెద్దదండి. గుళ్ళలో ఒక విషయం వదిలిపెట్టండి, 1947 దాకా తిరుపతిలోకి కూడా దళితులు వెళ్ళే పరిస్థితి లేదు. అక్కడ కూడా బయ్యా సూర్యనారాయణమూర్తి గారిని ఒక ఆయన వెళ్ళి ఉద్యమం చేసి సత్యాగ్రహం చేస్తేనే లోపల పంపించారు. అది పెద్ద గొడవ అయితే. అలాగే మధురై టెంపుల్లోకి వెళ్ళే పరిస్థితి లేదు. మధురై టెంపుల్లో కక్కని చేశాడు, పూరి టెంపుల్లో మరొక ఆయన చేశాడు. అలాగే విఠోబా టెంపుల్లో అందరూ వెళ్ళే పరిస్థితి, సాణే గురూజీ చేశాడు. అంటే పెద్ద పెద్ద ఆలయాలు చెప్తున్నాను నేను. ఈ వీటికే దిక్కులేనప్పుడు ఇంక ఊళ్ళో ఆలయాలు మీరు చెప్పక్కర్లేదు. జనాభాలో మనం 70-80% మంది రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటూ వచ్చాడు లోపల రాకుండా. వైకం సత్యాగ్రహానికి 100 ఏళ్ళు నిండినాయి. మీరు దాని పేరు వినుంటారనుకుంటున్నాను, వైకం సత్యాగ్రహం. ఈ వైకం సత్యాగ్రహం కేరళలో ఉన్నటువంటి ఒక టెంపుల్కి సంబంధించింది, పెద్ద టెంపుల్ అది. కానీ సత్యాగ్రహం ఎందుకు జరిగింది తెలుసా మీకు? 100 ఏళ్ళ క్రితం గుడి చుట్టూ 4 రోడ్లు ఉన్నాయండి. ఒక రోడ్డు మీద పలానా కులస్తులు, ఇంకో రోడ్డు మీద పలానా కులస్తులు, ఇంకో రోడ్డు మీద వాళ్ళు, ఇంకో రోడ్డు మీద ఇంకొకళ్ళు, వాళ్ళైతే ఊరు బయటే. అలా ఏమో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అందరికీ అన్ని రోడ్లు వెళ్ళే అవకాశం లేదు. మేము కొంచెం ఆ రోడ్డు కాదు ఈ రోడ్డు దాకా వస్తామని చెప్పడం చేశారు. గుళ్ళోకి వెళ్తామని చెప్పడం కాదు, గుళ్ళోకి వెళ్తామని చెప్పే ధైర్యమే లేదు. అంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి మనకి 100 ఏళ్లలో 50 ఏళ్లలో ఉంది అని చెప్తున్నాను నేను. అంటే ఇది వేల సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు మీరు దేవుడిని నిరాకరించిన తర్వాత, నాకు ఆధ్యాత్మికత లేకుండా చేసిన తర్వాత, నాకు కూడా ఒక బాధలు, నేను కూడా దేవుడిని చూసుకోవాలి, నేను కూడా అడగాలి, నేను కూడా ఆయన దగ్గర నుంచి ఆశీస్సు పొందాలని ఉంటుంది కదా. ఆ హక్కు నిరాకరించిన తర్వాత వీళ్ళు ఎక్కడికి పోతారండి? ఇటువంటి పోతారు కదా. వీళ్ళని కాపాడడానికి నారాయణ గురునో, లేకపోతే వీరబ్రహ్మేంద్ర స్వామి, లేకపోతే భక్తి ఉద్యమం, లేకపోతే షిరిడి సాయిబాబా లాంటి వాళ్ళు, లేకపోతే సూఫీలో, లేకపోతే రకరకాలైనటువంటి ద్వారాలు తెరిచారు వాళ్ళకున్న దగ్గర. అయినప్పటికీ ప్రధాన గుళ్ళోకి వెళ్ళలేదు. నారాయణ గురు స్వయంగా తన గుళ్ళు కట్టాడు, నదిలో దిగి ఓ రాయి తెచ్చి పెట్టి దీన్ని పూజించుకోండి అని చెప్పాడు. ఆయన అంటారు వాడే, ఆయన గుళ్ళు కట్టడం మొదలుపెట్టాడు. ఆయన గొప్ప అద్వైత ఋషి ఆయన. ఇట్లా కొంతమంది పోరాడారు, అయినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిందండి. మన సమస్య తీరాలంటే రెండు చోట్ల సరి చేసుకోవాలి. ఒకటి ఇంటర్నల్ ప్రాబ్లం. మనం ఇప్పటికి కూడా మనం పేపర్ తెరిస్తే శ్రీరామనవమి రోజు లేకపోతే ఏదైనా పండుగ రోజు పలానా ఊళ్ళో సర్పంచ్ అయినప్పటికీ కూడా ఆయన లోపల రానివ్వలేదు, ఆయన్ని ముట్టుకొనివ్వలేదు, ఎమ్మెల్యే అయినప్పటికీ బయట నిలబెట్టారు. హిందూ మతం గురించి ఎవరు గొడవ చేస్తున్నారు? వీళ్ళు మొట్టమొదటి దీని మీద దృష్టి, మనం ఇంటర్నల్గా ఇల్లు తుడుచుకునే పని చేస్తే బాగుంటుంది, ఎవరు చేయట్లేదు. వాళ్ళని తిట్టిపోసుకుంటే పనులు అవ్వవు. ఇది ఒకటి. బయట వాళ్ళు ఇండ్యూస్ చేయడం అంటే బాగా ప్రేరేపించడం, ఏదో విధంగా ఆశ్చర్యించడం, వచ్చేసేయండి అని చెప్పి గట్టిగా ఒత్తిడి చేయడం చేస్తున్నారు. ఇది ఎలా ఫేస్ చేయాలి వాళ్ళని? మన మతం గొప్పతనం చెప్పి మనం ఎట్లా నిలబెట్టుకోవాలి అనేది ఈ రెండో ఆస్పెక్ట్ మనం ఆలోచించుకోవాలి. మనకి లోపలికి ట్రాఫిక్ వచ్చే మార్గం లేదండి. కారణం ఏంటంటే ఎవరైనా హిందూ కింద వచ్చారనుకోండి, అతని పిల్లలు ఎవరు ఇస్తారు?
కాపులు ఇస్తారా, కమ్మాళ్ళు ఇస్తారా, లేకపోతే ఇంకొకళ్ళు ఇస్తారా, అతను ఏ కులస్తులు అవుతాడు, అతను తెలియకుండా వీళ్ళు ఎవరెవరు అతను ఎవరు యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు అనుకోండి, కులాంతర వివాహం, మతాంతర వివాహం జరిగింది అనుకోండి, వాళ్ళు వెంటనే ముస్లింలో కన్వర్ట్ అవ్వమని వాళ్ళు మత పద్ధతి ప్రకారం అడుగుతారు. తప్పు అని చెప్తున్నాం మనం. ఇప్పుడు ఒకవేళ హిందూ మతంలోకి ఆయన కన్వర్ట్ అయ్యాడు అనుకోండి, ఆయన సాహిబ్ గారి భార్యగానే చూస్తారు తప్పితే ఆయన ఎప్పటికీ హిందువుగా వీళ్ళే ట్రీట్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు మార్చే ప్రయత్నం చేయరు. వీళ్ళు చేయరు అసలు. మన దారి లేదండి. మీరు మతంలోకి మార్చాలని కులంలోకి ఎట్లా మారుతారు? హిందూ మతంలో కంపార్ట్మెంట్ కింద కులాలు ఉన్నాయండి. మీరు హిందూ మతంలో కులాలతో సంబంధం లేకుండా ఉండలేరు. లోపలికి వచ్చిన తర్వాత ఈ కంపార్ట్మెంట్లో ఎక్కడ ఒకటి కూర్చోవాలి, ఏ కంపార్ట్మెంట్లో అతనికి ప్లేస్ ఎవరు, నువ్వు రాజు కాదు, నువ్వు మా బీసీ కాదు, లేకపోతే నువ్వు గౌడు కాదు అని చెప్తారు. కానీ ఇక్కడ వెళ్ళిపోని చెప్తారు. ఎవరు ప్లేస్ ఎవరు? ఇప్పుడు అతనికి పిల్లనిచ్చేవాళ్ళు లేరు, అతని కుటుంబంతో వస్తే అతని పిల్లలకి పెళ్లి చేసుకునేవాళ్ళు లేరు, అతను అలా ఉండిపోతాడు. అని చేత రాలేడు లోపలికి. మనం ఈ మొత్తం కంపార్ట్మెంట్లు బద్దలు కొట్టి వచ్చే వాతావరణం కల్పించేదాకా మనకి సమస్య ఉంటుంది. అప్పటిదాకా 2-way ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది. వెళ్ళిపోయే వాళ్ళని చూసి మనం బాధపడాలి. ఈ పని చేయడానికి హిందూ మతం మీద అభిమానం ఉన్న వాళ్ళు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ప్యాపిల్లో గణేష్ బొమ్మ పెట్టినందుకు చాలా కాలం క్రితం దళితుల మీద దాడి చేశారు, నోరు పెట్టడానికి, నోరు ఊరేగింపు తీయడానికి. మేము అక్కడ పోయి సభ పెట్టాం. అట్లా చెప్తామని ఈ పని చేయాలని. ఈ పని చేయనంత వరకు మన సమస్య తీరదు. ఇది చేయాలి. రెండో సమస్య ఏంటంటే వాడు ప్రేరేపిస్తున్నాడు. వాడిని ప్రేరేపించకుండా చట్టబద్ధమైన పద్ధతులు కూడా మనం ఎదుర్కోవచ్చు. అవన్నీ కూడా చట్ట వ్యతిరేకమే. ఆ రకమైనటువంటి ఆశ చూపించి మొత్తం మాత్రం తప్పే. దాన్ని మనం ఫేస్ చేయొచ్చు. కానీ చాలామంది ఏం చేస్తాడు, తిడుతూ ఉంటారు వాళ్ళని. పరిష్కారం అవుతుందండి దీనివల్ల. వాడు ఎందుకు వెళ్ళిపోతున్నాడో దాన్ని రూట్ కాజ్ సరి చేయకుండా, మీరు మీ మతంలో దారి తెరవకుండా, నేను బయట నుంచి లోపల రావడానికి తలుపు తెరవకుండా ఎట్లా వస్తాయండి? ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదులేండి. అన్ని కులాలు, అన్ని మతాలు లేకుండా, అంటే లవ్ మ్యారేజ్లు అన్ని మోస్ట్లీ అవే జరుగుతున్నాయి. ఇప్పుడైతే లేదు. గత 5-6 సంవత్సరాలుగా ఎంతమందిని ఈ కులాంతర వివాహాలు చేసుకుని చంపేశారని నేను మీకు జాబితా ఇవ్వగలుగుతాను. నేను 2 తెలుగు రాష్ట్రాల్లో 46 రణబేర్ సభలు పెట్టాను. రణబేర్ అనే పేరు మీద కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు జంటలు చంపకండి, వాళ్ళని కాపాడుకుందాం. ఆ రోజుల్లో మా పాంప్లెట్లోనే, మీ పాంప్లెట్ తెచ్చి చూపిస్తాను, మేము వేసిన పాంప్లెట్లోనే 50 కేసులు ఉన్నాయి. ఎంతమందిని ఎంత అమానుషంగా చంపేశారు. అందరూ దళితులు కూడా కాదు, మళ్ళీ మీకు బీసీ కులాలు ఉన్నాయి, మామూలు పెద్ద కులాలు కూడా ఉన్నాయి. కులాంతర వివాహం చేసి చంపేస్తారు. ఇక్కడ ఉన్నది అంటే ఈ కులాంతరం అనేది ఒక్క మీరు అదేంది దళితులు దాంట్లోనే చూడకండి. ఈవెన్ నేను అదే చెప్తాను. అట్లా కూడా హత్యలు ఉన్నాయని చెప్తాను. అంటే ఒక జంట వాళ్ళ ఇంటి మీద దాడి చేసి మొత్తం బద్దలు కొట్టేసి, తలుపు కూడా బద్దలు కొట్టేసిన తర్వాత ఆ పిల్లోడికి మొహం కూడా గడ్డపారల వల్ల దెబ్బలు తగిలినాయి పాపం. ఆ స్టేజ్లో మేము ఆపగలిగాం దాన్ని. మర్నాడు మొత్తం పోలీస్ స్టేషన్ ముట్టడించి ఎయిర్పోర్ట్ దగ్గర. ఇట్లా అంటే ఈ మన చుట్టూ జరుగుతున్నది మనం చూడలేదండి, జరుగుతున్నాయి వాస్తవంగా. ఆశ్చర్యం ఏంటంటే ఈ మధ్య పెరిగింది, అంతకుముందు తగ్గాల్సింది పోయి పెరిగింది. ఈ ధోరణులు మనం ఆపడానికి ఇప్పుడు నేనేమంటానంటే, నేను వెళ్ళి 46 సభలు పెట్టాను. మొత్తం తెలుగు రాష్ట్రాలు అన్ని చోట్ల పెట్టాం. చాలా చోట్ల జంటలకు పెళ్ళిళ్ళు చేసాం, వెళ్ళి స్టేషన్స్ ముట్టడించాం, వాళ్ళని న్యాయం చేయడానికి తిరిగాం, చాలా సత్యాన్ని పనిచేసాం. హిందూ మతం మీద ఉపన్యాసాలు చెప్పాడు ఒక్కడు రారండి. వాళ్ళు రావాలంటున్నాను నేను, వచ్చి మాట్లాడాలి. ఇది మన పని అనుకోవట్లే వాళ్ళు. ఇది ఉండనందు అక్కడ సమస్య లేదండి. వాడు వెళ్ళంగానే నువ్వు మా మతం మనలోకి వచ్చేసంటే వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఈయన ఎప్పటికీ హిందూ కింద వాళ్ళు ట్రీట్ చేయరు, కలిపేసుకుంటారు వాళ్ళ మతంలో. అక్కడి నుంచి మళ్ళీ ఆయనకి వాళ్ళ కుటుంబం కలిసిపోతుంది. మన దగ్గర కలిసే పద్ధతి కూడా లేదు. ఇప్పుడు మీరు హిందువులు ముస్లింలు కలిసి బతకడం ఎంత నేర్చుకున్నారో మనం చూసి ఆశ్చర్యపోతాం. ఉదాహరణకి అయోధ్య రామాలయం టెంపుల్లో కూడా ముస్లింలు శిల్పులుగా పనిచేసిన సందర్భం. యాదాద్రి టెంపుల్ కూడా ముస్లిం శిల్పులను చూపిస్తాను మీకు. చాలా చోట్ల హిందూ దేవతల విగ్రహాలు చెక్కేటువంటి ముస్లింలు ఉంటారు. నాదస్వరం ఇప్పుడు మన గోసవీడు హసన్ సాహెబ్ అని వాళ్ళ కుటుంబం 200-300 సంవత్సరాల నుంచి ముస్లిం. భద్రాచలానికి ఆస్థాన విద్వాంసులు. షేక్ చిన్నమౌలానా గారు ఉన్నారు. శ్రీరంగానికి వెళ్ళిపోయిన మొన్న ఈయన చచ్చిపోయాడు, మన సుభాన్ గారిని. ఆయనను కలేషాబి అని వాళ్ళ భార్య, వాళ్ళిద్దరు కూడా నాదస్వర విద్వాంసులు. కర్ణాటక సంగీతంలో వాళ్ళు అద్భుతమైన రాగాలను వాళ్ళు ఆలపిస్తే మనకి కళలు నీళ్ళు వస్తాయి. ఓ రాజీవాక్ష అనే కృతి, త్యాగరాయ కృతి వాళ్ళు ఆలపిస్తే అద్భుతమైనటువంటివి. అంటే ఇద్దరు ఇలా కలిసిపోయి ఉన్నారు. ఆ ప్రాబ్లం ఏమీ లేదు. అయితే ఇప్పుడు జరుగుతున్న గొడవ ఎప్పుడుదో విషయాలు చూపించి అలా మాట్లాడడానికి, హిందువులు ముస్లింలు కలిసిన తర్వాత ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఈ కులము ఈ పరిస్థితి ఉన్నప్పుడు ఇక్కడికి సూఫీలు వచ్చారు. సూఫీలు ఎగ్జాక్ట్గా ఇస్లాం మీరు చెప్పి కొలగొట్టే బ్యాచ్ కాదు వాళ్ళు. సూఫీలు అక్కడ సాధువులు. మనకు ఉపనిషత్తులు ఏ విధంగానో ఇస్లాంలో సూఫీజం అలాగా. వాళ్ళని ముస్లిమ్సే వేటాడేవారు. ఇప్పుడు అల్హల్లాజ్ అనే ఆయన చేతులు కాళ్ళు నరికి ముక్కలు చేసి చంపేశారు. సర్మద్ అనే ఆయన ఔరంగజేబు స్వయంగా చంపేశాడు. ఆడవాళ్ళని కూడా. అండ్ ఈ సాయిబాబా భగవంతుడు అవునా కాదా అనే ఈ ఇష్యూ అనేది ఎందుకు రేజ్ అయింది ఫస్ట్? అంటే ఆయన ఎక్కడ పుట్టాడో ఎవరికి తెలియదు. ఆయన అయితే ముస్లిం అంగరఖా వేసుకున్నాడు, అల్లా మాలిక్ అని చెప్పాడు. అది ఒకటే కాదు, ఇంకా చాలా చెప్పాడు, కానీ ఇది చెప్పాడు. అందువల్ల ఈయనెందుకు మనం పూజించాలి అంటే, ముస్లిం అనగానే మండిపోయే పరిస్థితి వచ్చేస్తుంది మైండ్లో. ఇది
ఈ రకమైనటువంటి మతాన్ని మార్చేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాంట్లో రకరకాలైనటువంటి సాంప్రదాయాలు పద్ధతులు ఉండడానికి వీళ్ళే. ఈ షిరిడి సాయి సాంప్రదాయం అనేది అన్ని మతాలను దగ్గర తెచ్చే సాంప్రదాయం. ఆయన స్వయంగా ముస్లింలని హిందువుల్ని కలిపి కూర్చోబెట్టి మీరు శ్రీరామనవమి చేసుకోండి, మీరు ఉరుసు ఉత్సవం చేసుకోండి, అందరూ కలిపి అన్నదమ్ముల్లో కలిసి ఉండండి, నువ్వు ఈ భాగవతం చదువుకో, నువ్వు ఈ ఖురాన్ చదువుకో, నువ్వు ఈ పని చేయని కలిపి నడిపించాడు. కలిపి నడిపించారు గానీ, హిందువులు నడిచారు ఆయనతో గానీ, ఎక్కడ ముస్లింలు నడిచారు? అంటే ఇప్పుడు మీరు వస్తానంటే నేను దర్ తీసుకెడతాను. అవును. ఎంతమందెళ్తున్నారు? మీరు హిందువుల్ని జూడండి ఎంతమందెళ్తున్నారు. ముస్లిమ్స్‌ని జూడండి ఎంతమందెళ్తున్నారు. నేను చెప్తానండి. దర్గాలకెళ్తారు అది నేను హిందువులు. చెప్తాను. ఆ! కరెక్టే మీరు చెప్పింది. హ్మ్. ముస్లింల్లో 80 నుంచి మార్పు ఉంది. సలాఫీ ఇస్లాం అనే ఒక ఉన్మాదం మనకు ప్రవేశించింది. ఇస్లాంతో ప్రాబ్లం ఉంది మనకి, లేకుండా ఏమి లేదు. అంతకుముందు దర్గాల సిస్టమే మనకు నడిచింది. నేననేది ఏమిటంటే, మనకి షిరిడి సాయి గారు జీవించి ఉన్న కాలంలో ఆయనకి అబ్దుల్లా అని శిష్యుడు ఉండేవాడు. ఇంకా చాలామంది శిష్యులు ఉండేవారు. హిందువులు, ముస్లింలు కలిపే నడిచేవారు. ఆ ప్రాబ్లం అయితే ఆ రోజుల్లో లేదు. కానీ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆ సమాధి దగ్గర ఒక విగ్రహం పెట్టారు. హ్మ్. ఇప్పుడు ప్రతి మతానికి కూడా ఒక ప్రధానమైనటువంటి ఆర్టికల్ ఆఫ్ ఫెయిత్ అంటాం. ఇప్పుడు హిందువులు ఇప్పుడు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో గోమాంసం తినకూడదు, హ్మ్. గోవును పూజించాలి, విగ్రహారాధన చేయొచ్చు, ఇలా కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఏ హిందువునైనా నువ్వు ఖచ్చితంగా గోమాంసం తినాల్సిందే అంటే ఇబ్బంది పడతాడు కదా. ముస్లింలకు ఇలాంటి సమస్య ఏంటంటే విగ్రహారాధన చేయకూడదు, మహాపాపాల్లో గల పాపం వాళ్ళకి, అది వాళ్ళ సమస్య అది. హ్మ్. అది ఓకే. ఇప్పుడు షిరిడి అందుకని సాయి మీరు విగ్రహాన్ని సమాధి దగ్గర ఆయన చచ్చిపోయిన 6-7 ఏళ్ళ తర్వాత తెచ్చిపెట్టారు. హ్మ్. ఇప్పుడు భక్తుడు ఇబ్బంది పడడం మొదలయ్యాడు. హ్మ్. విగ్రహానికి పూజ చేస్తే వాడికి ముందర షిర్క్ పాపం అనమాట, వాడి నరకంలో ఉండాల్సి వస్తుంది, వాడి నమ్మకం అది. హ్మ్. ఇది క్రమంగా హిందూయిజ్ అయినాయండి గుళ్ళు, అంతకుముందు లేవు. ఓకే. ఈ మెల్లగా హిందూ ఆరాధన పద్ధతులు, గంట వాయించడం, రకరకాల పద్ధతులు వచ్చేసినాయి. ఓకే. అయినా కూడా ఇంకా ముస్లిమ్స్ కొంతమంది ఉన్నారు, లేకుండా లేరు. అదే. నేను మొన్న తక్కువ మంది. నేను షిరిడి సాయి వాళ్ళ భక్తులతోటి, వాళ్ళ శిబిరాలతో మాట్లాడుతున్నప్పుడు హ్మ్. వాళ్ళకి నేను చెప్తున్న విషయం ఏంటంటే, దయవుంచి ముస్లిమ్స్ కూడా ఉండడానికి అకామిడేట్ చేసుకోండి, మీ విగ్రహం తీసేయద్దు, నేను దాన్ని తప్పట్లే. వాడొచ్చి కూర్చుని వాడికి తోచిన పద్ధతిలో షిరిడి సాయిని తలుచుకోవడానికి, ఆయన బోధనలు తలుచుకోవడానికి మీరు అవకాశం ఇస్తే ఇదే క్యాంపస్లో హ్మ్. మనం కలిసి ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళు లేని పరిస్థితి మీరు కల్పిస్తున్నారు. హ్మ్. వాళ్ళు లేడు కదా అంటే ఎలాగా. హ్మ్. ఇప్పుడు రహీం బాబా గారని మచిలీపట్నంలో ఉంటారు, 80 ఏళ్ళ ముసలాయన. హ్మ్. ఆయన ఒక షిరిడి సాయి ఆలయాన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. అసలు మన 2 తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి టెంపుల్ కర్నూలు. కర్నూలులో విగ్రహం పెట్టి కట్టినటువంటి ముస్లిమే. ఇలా మీ సంస్థ అంటున్నారు. ఏం చేస్తోంది చెప్పండి నేను అసలు? చెప్తున్నాను మీ కదా, సంస్థ? మాకు జయభారత్ ముస్లిం రివల్యూషనరీ ఫోరం అనేటువంటి సంస్థే ఉంది, ముస్లిం ఉన్మాదం మీద పోరాడడానికి. మేము కంటిన్యూస్గా ఇతిహాద్ అని దాని మీద రెగ్యులర్గా ముస్లింల్లో రిఫార్మిస్టులు, సంస్కరణవాదులతోటి మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాం. ముస్లిం మతోన్మాదానికి వ్యతిరేకంగా తీవ్రంగా మాట్లాడుతున్నాం. ఎంఐఎంకు వ్యతిరేకంగా మాట్లాడాం. ఎంఐఎం బయటకు కనిపిస్తుంది, జమాత్ ఇస్లాం కనిపించదు. జమాత్ ఇస్లాం ఈజ్ మోస్ట్ డేంజరస్. నేను విజయవిహార్ నడుపుతున్న రోజుల్లోనే నేను ముస్లిం ఫండమెంటలిజం మీద కంటిన్యూస్గా ఆర్టికల్స్ రాశాను. పెహల్గాం దాడి గురించి మాట్లాడారా మీరెప్పుడైనా? మీరు దాంట్లో ఎందుకు మాట్లాడలేదు? హ్మ్. మీరు అంటే ఏం మాట్లాడారు దాని అంటే గురించి ఇప్పుడు చెప్తారా? బయట చెప్పుకోవచ్చా? నుంచి ఏదైతే ఉగ్రవాదులు వస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా తప్పని చెప్తాం, దుర్మార్గం అని చెప్తాం. లేకపోతే పక్క మతస్థుల్ని కాఫీర్లను లేకపోతే తక్కువ రకంగా చూడడం, వాళ్ళు పనికిరారు అనుకోవడం, వాళ్ళని ఎలాగైనా కన్వర్ట్ చేయాలని చూడడం, దానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఖచ్చితంగా మాట్లాడతాం. దాన్ని తప్పనట్లే. కానీ దాని గురించి ప్రతి ముస్లింని ఎందుకు వ్యతిరేకించాలి? నేను ప్రతి ముస్లింని ఎవరు వ్యతిరేకించరు. ఎక్కువ వేలేరు అనే తెలుసా గ్రామానికి హిందువులు వెళ్ళాను. చాలా మంది మొన్న ముస్లిమ్స్. నాకు శ్రీరామ్ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. మన శ్రీరామనవమి జరిగినప్పుడు, మొన్న శ్రీరామనవమి వచ్చింది కదండి, మన హ్మ్. హ్మ్. శ్రీరామనవమి హ్మ్. హనుమాన్ జంక్షన్ దగ్గర వేలేరు అనే గ్రామం ఉంది. ఆ హ్మ్. గ్రామానికి వెళ్ళాను నేను. హ్మ్. అక్కడ శ్రీరామనవమి ఫంక్షన్ జరిగింది. శ్రీరామనవమి ఫంక్షన్ షిరిడి సాయి ఆలయానికి వెళ్ళాం మేము. మహిళలే షిరిడి సాయి ఆలయం నిర్వహిస్తున్నారు, చిన్న ఆలయం అది. అయితే ఈ శ్రీరాముడి విగ్రహాలని, కళ్యాణ విగ్రహాలను తీసుకొచ్చి షిరిడి సాయిబాబా దగ్గర తీసుకొచ్చారు హ్మ్. విగ్రహాన్ని, హ్మ్. టెంపుల్ దగ్గరికి. హ్మ్. అక్కడి నుంచి పానకాన్ని, తర్వాత అక్షింతలన్నీ తీసుకుని వెళ్ళి హనుమంతుడి గుడికి వెళ్ళారు. హ్మ్. వెళ్ళిన వాళ్ళు హిందువులు, ముస్లిమ్స్ అక్షింతలు అవును. తీసుకెళ్ళి అవును. హ్మ్. తర్వాత బొట్లు పెట్టుకున్నారు, హారతులు ఇచ్చారు ముస్లిమ్స్. అవును. యెస్. మొత్తం శ్రీరామనవమి కార్యక్రమంలో వాళ్ళు పాల్గొన్నారు. తర్వాత సాయంత్రం ఉరుసు ఉత్సవం జరిగింది, దాంట్లో హిందువులు పాల్గొన్నారు. 2 జెండాలు పెట్టారు, కాషాయం హ్మ్. జెండా, గ్రీన్ కలర్ జెండా, ఓం గుర్తున్నది, వాళ్ళు నెలవంక గుర్తున్నది. హ్మ్. ఊరంతా పానకాలని హిందూ ముస్లిం మహిళలు ఒకళ్ళ చేతుల నుంచి ఒకళ్ళు లాక్కుని తాగారు. హ్మ్. ఒకళ్ళు తాగిందని ఇంకొకళ్ళు. హ్మ్. అంత ప్రేమ నేను ఎక్కడ చూడలేదు. హ్మ్. మేము ఇంటర్వ్యూ చేసామండి. హ్మ్. ముస్లిం కదా నువ్వు, గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టావు, విగ్రహానికి తప్పు కదా, ఎందుకు చేస్తున్నావు ఈ పని? హ్మ్. మాకేం తెలియదండి, మేము ఎప్పటి నుంచో ప్రేమగానే ఉంటాం, మేము అన్నదమ్ములాగే ఉంటాం. హ్మ్. హిందువులు అడిగి ముస్లింలు రాణిస్తున్నావు కదా, వాళ్ళంతా టెర్రరిస్టులు కదా, నీకు భయం ఏంట్లేదు? వాళ్ళు ఎక్కడైనా పాకిస్తాన్లోనో బోర్డర్లకు వస్తారేమో, కానీ మేమంతా కూడా సోదరులు, మా వాళ్ళకి ఏమైనా జరిగితే మేము ఒప్పుకోం, మేమంతా ఇప్పుడు ఇలాగే ఉంటాం. హ్మ్. ఊరంతా చందనోత్సవం అని ఒకళ్ళకొకళ్ళు చందనం రాసుకున్నారు, మన హోలీలాగా. ఆ ఊరంతా కలిసి భోజనం చేశారు. ఇది జరిగింది జస్ట్ మొన్న శ్రీరామనవమికి. హ్మ్. నేను మొత్తం వీడియోలు, ఫోటోలు ఎవిడెన్స్ ఉంది నాకు. హ్మ్. ఇక్కడ హైదరాబాద్లో మేము సంక్రాంతి ఉత్సవం చేసాం. నిజాం నవాబు రౌనక్ యార్ ఖాన్ అని ఉంటాడు, హ్మ్. వందల మంది ముస్లిమ్స్ పాల్గొన్నారు.
రౌనక్ యార్ ఖాన్ స్వయంగా హారతులు ఇచ్చాడు, ఉమ్, బొట్లు పెట్టుకున్నాడు. ఉమ్, తర్వాత హిందువులు ముస్లింలు కలిపి మేము హోలీ చేసాం. ఉమ్, ఆయన నా మీద రంగులు వేసాడు, మేము ఆయన మీద రంగులు వేసాం. ముస్లింలు మహిళలు వందల మంది పాల్గొన్నారు. వాళ్ళకి ఆ రోజు అప్పటికి రంజాన్ జరుగుతుంది కూడా, ఉమ్, కలిసే ఉన్నాం, ప్రాబ్లం ఏం లేదు. ఉమ్, అట్లా కలిసేటువంటి విధానం ఎక్కడైనా ఉంటే దాన్ని ఎవరు ఫోకస్ చేయరు, ఉమ్, దాన్ని ఎవరు న్యూస్ చేయరు. ఉమ్, కానీ ఎక్కడైనా కొట్టుకోగానే దాన్ని న్యూస్ చేస్తారు, ఉమ్, ఎవరైనా ఓకే. తిట్టంగానే న్యూస్ చేస్తారు. మరి అది కూడా న్యూసే కదా ఇప్పుడు. అక్బరుద్దీన్ ఓవైసీ తిట్టినా ఉమ్, ఏది 15 నిమిషాలు టైం ఇస్తే మొత్తం నరికేస్తాన్ని ఘోరంగా మాట్లాడాడు. ఉమ్, ఇది న్యూస్ అవుతుంది మనకి, ఉమ్, ఇది అవ్వాలి కూడా. ఉమ్. అతను శిక్ష పడకపోవడం చాలా దురదృష్టం, మనకి శిక్ష పడి ఉంటే బాగుండేది. అదే పాకిస్తాన్ లో ఒక హిందూని వెళ్ళి అలా అనమనండి, అప్పుడేమవుద్ది పాకిస్తాన్ తెలుస్తుంది. వేరు, మనం వేరండి. ఆ దరిద్రపు దేశంతో మనం ఎందుకు ఇప్పుడు పోల్చుకోవాలి? ఇప్పుడు ఇక్కడ కూడా పాకిస్తాన్ ఒక ఆహా, మతోన్మాద దేశం. పాకిస్తాన్తో భారతదేశాన్ని పోల్చడానికి నేను వ్యతిరేకం. భారతదేశం ఎప్పుడు మతోన్మాద దేశం కాదు. మనం మన రాజ్యాంగం అది కాదు. మనం మొదటి నుంచి కూడా మన ఉద్యమం వేరు. వాళ్ళు ముస్లింలు అని ఒక స్టేటస్, ఒక స్టేట్, అది ఒక కంట్రీని మొత్తం అంటే సెపరేట్ తీసుకున్నారు వాళ్ళు అని. తీసుకోలేదండి. ఆ, అంటే దీని వెనకాల లోతుకు వెళ్ళి చూస్తే మీరు చాలా లోతుకు వెళ్ళాలి. ఇప్పుడు ఎందుకంటే వాస్తవంగా వాళ్ళు పాకిస్తాన్లో ఎవరు ఉన్నారో పాకిస్తాన్కి ఓట్లే లేదు. 1946లో జరిగినటువంటి ఎన్నికల్లో ముస్లిం లీగ్‌కు 98% ముస్లిమ్స్ ఉన్నటువంటి నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్స్ చిత్తుగా ఓడిపోయింది. 4 రాష్ట్రాలు ఉంటాయి ఇప్పుడు పాకిస్తాన్‌లో. ఒక దాని పేరు బలూచిస్తాన్, ఒక దాని పేరు పంజాబ్, ఇంకో దాని పేరు సింధ్, ఇంకో దాని పేరు నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్స్. నేను నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్స్‌లో ఓడిపోయిందని చెప్పాను. సింధ్‌లో అల్లా బక్ష్ సుమ్రో అని ముఖ్యమంత్రి, ఆయన చాలా మంచివాడు. ఆయన్ని రోడ్డు మీద హత్య చేశారు. వాళ్ళు కుట్రపూరితంగా బ్రిటిష్ వాళ్ళ సాయంతో కొంచెం మెజారిటీ ఉన్నట్టు చూపించారు. దానివల్ల దేశం చీలకూడదు. అది తప్పితే వాళ్ళకేం అక్కడ మెజారిటీ లేదు. పంజాబ్లో అసలు ముస్లిం లీగ్‌కి, కాంగ్రెస్‌కి బలం లేదండి. యూనియనిస్ట్ పార్టీ అని ఒక పార్టీ ఉంది. అది బ్రిటిష్ వాళ్ళు అనుకూలమైన పార్టీ. దాంట్లో సిక్కులు, ముస్లింలు, హిందువులు కలిసి ఉంటారు. వాళ్ళది మెజారిటీ, ముస్లిం లీగ్‌ది కాదు. బలూచిస్తాన్ మన దేశంలో భాగమే కాదు. ఈ 4 ప్రాంతాలు కూడా ప్రజలు అసలు పాకిస్తాన్ కావాలని అడగలేదని చెప్తున్నా మీకు. ఉమ్, వాళ్ళకి పాకిస్తాన్ ఎందుకొచ్చిందంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో ఉన్న ముస్లిమ్స్‌ని చిన్న రెచ్చగొట్టి ఓట్లేయించాడు. ఉమ్, ఉత్తరప్రదేశ్‌లోను, అవును. మధ్యప్రదేశ్‌లోను. ఉమ్, ఇక్కడున్న ముస్లిమ్స్ ఓట్లేశారు. బ్యాడ్ లక్ అది. అంటే ముస్లిమ్స్ అంతా కోరుకునే రాజ్యం అది కాదు. అక్కడ దుర్మార్గంగా మతోన్మాద రాజ్యం వాళ్ళు ఏర్పాటు చేశారు. మతోన్మాద రాజ్యం ఏర్పాటు చేస్తే ఏం జరగాలో అంత దరిద్రం జరిగింది అక్కడ. అక్కడ మొత్తం ఆ వ్యవస్థలు నాశనం అయిపోయినాయి. అక్కడ ముస్లిమ్స్‌లో అహ్మదీస్ మీద ఫస్ట్ దాడి చేశారు, షియాస్ మీద దాడి చేశారు. అంతకుముందే హిందువుల మీద దాడి చేసింది జరిగిపోయింది. ఇప్పుడు అక్కడ ప్రతినిత్యం బాంబు దాడులు, ప్రతినిత్యం గోల కింద ఉంటుంది. ఉమ్, అంటే అవును. ఇప్పుడు మన దేశంలో కూడా మతోన్మాద వ్యవస్థ, ఒక ముస్లిం మతోన్మాద వ్యవస్థ ఒకటి ఏర్పడింది అనుకోండి. అది ఫస్ట్ చేసే అపకారం హిందువుల కంటే ముస్లిమ్స్‌కి ఎక్కువ చేస్తుంది, వాళ్ళ వ్యవస్థల మీద. ఇక్కడ మనకి మహమ్మద్ ప్రవక్త బర్త్‌డే జరుగుతుంటే ఇక్కడ ప్రశాంతంగా ఊరేగింపులు జరుగుతాయి. పాకిస్తాన్‌లో బాంబు దాడులు జరుగుతాయి. పాకిస్తాన్‌లో ప్రతి ఒక్క దర్గా మీద బాంబు దాడి జరుగుతుంది. అయితే ఈ ఇవన్నీ చెప్పడానికి అంటే హిందువులకి చెప్పడానికి ఈ గురువులంతా వచ్చారా? ఎందుకు వీళ్ళ ఆ, ఆ, అంటే వీళ్ళు ఏ ముస్లిమ్స్నో ఏ క్రిస్టియన్స్నో ఎందుకు ఇన్స్పైర్ చేయలేకపోయారు? ముస్లిమ్స్‌ని, క్రిస్టియన్స్‌ని ఎందుకు ఇన్స్పైర్ ఇన్స్పైర్ చేయలేకపోయారు? చేసినటువంటి విధానం ఉందండి. అంటే నేను ఈ పాయింట్‌కి వస్తున్నాను. ఇప్పుడు మనకి మొట్టమొదటి ఢిల్లీ సుల్తాన్లు వాళ్ళ పరిపాలన పీరియడ్ అయిపోయిన తర్వాత, అక్బరు వాళ్ళంతా వచ్చిన తర్వాత అది హిందూ ముస్లింల యొక్క సమైక్య సామ్రాజ్యంగానే ఉంది. ఔరంగజేబు దాన్ని బ్రేక్ చేశాడు వాస్తవంగా. ఔరంగజేబు మతోన్మాది. ఆయన పెద్దన్న దారాషికో అట్లాంటి వాడు కాదు. దారాషికో అయితే ఉపనిషత్తులను ట్రాన్స్లేట్ కూడా చేయించాడు. అక్బర్ గారి ఫతేపూర్ సిక్రీ నేను స్వయంగా వెళ్ళి చూశాను. ఆయన అంతఃపురంలో ఇవాళకి కృష్ణుడు బొమ్మలు ఉన్నాయి, జైనుల యొక్క తోరణాలు ఉన్నాయి. వాళ్ళు మత సమన్వయాన్ని కోరుకున్నారు. అలా కోరుకోపోయి ఉంటే అసలు ఈ ముస్లిమ్స్ నిలబడిపోయేవారు, ఇక్కడ వెళ్ళిపోయారు మొత్తానికి. అటువంటి సమన్వయం వచ్చింది. ఆయన మంత్రులంతా హిందువులే, ఆయన ఆయన రాణులు కూడా హిందువులే. అట్లా అది హిందూ ముస్లింల యొక్క సమైక్య సామ్రాజ్యంగా ఉంది. ఔరంగజేబు ఆ ట్రెడిషన్ని బ్రేక్ చేశాడు యాక్చువల్గా. అలాగే సూఫీలు ఆ కాలంలో చాలా గొప్పగా ఆపరేట్ చేశారు. అక్బర్ కూడా సూఫీ భక్తుడే. శివాజీ కూడా, ఇప్పుడు శివాజీ గారు షాజీ షరీఫ్జీ అని తన శివాజీ తాతగారు తన కొడుకులకి పేర్లు పెట్టుకున్నాడు, షాజీ షరీఫ్జీ అని. ఆ షాజీ షరీఫ్జీ ఒక పీర్ అనమాట, ఒక సూఫీ. ఆ సూఫీ యొక్క భక్తుడు ఈయన. తన పిల్లలు పుట్టకపోతే వాళ్ళని అడిగితే అలా పుట్టారు. దాంట్లో మళ్ళీ రెండో తరం శివాజీ. ఈ ఈ షాజీకి పుట్టాడు ఆయన. శివాజీ కూడా సూఫీలు అంటే అభిమానమే. అట్లాగా మన భారతదేశంలో గొప్ప రాజులంతా కూడా సమైక్యతని, సమన్వయాన్ని కోరుకుని పనిచేశారు. అలా కారణాలు మట్టిలో కలిసిపోయారు. అయితే 1980లో మార్పు వచ్చింది మన దగ్గర. ఉపఖండంలో మొత్తంగా బరేలు ఇస్లాం అంటాం, ఈ సూఫీజాన్ని గౌరవించే ముస్లింలే ఉండేవారు. కానీ ఆఫ్ఘనిస్తాన్లో, అంటే అప్పుడు ఈ 2 ప్యారలల్ ప్రపంచాలు, మనకి 2 అగ్రరాజ్యాలు ఉండేవి. ఒక పక్క సోవియట్ యూనియన్, మరో పక్క అమెరికా. ఈ ఇద్దరు కూడా ఈ 2 మల్ల యోధుల మాదిరిగా, ఈయన అడుగేస్తే ఇటేస్తాడు, ఆయన వెనక్కి తప్పుకుంటే ఆయన ముందుకు వస్తాడు. అట్లా ద్వంద్వ యుద్ధం నడిచేది. ఆఫ్ఘనిస్తాన్ సోవియట్ యూనియన్ బార్డర్లో ఉంది. వాళ్ళు దాన్ని ఆక్రమించారు 1979లో. వాళ్ళు దాన్ని ఆక్రమిస్తే అమెరికా వచ్చి కూర్చుంది. ఎక్కడంటే పాకిస్తాన్లో. వాళ్ళ లక్ష్యం ఏంటంటే దీన్ని ఖాళీ చేయించాలి. అక్కడ వాళ్ళు ఈ ఉగ్రవాదానికి సంబంధించిన స్కూల్స్ పెట్టించి సౌదీ అరేబియాతో, అమెరికా వాళ్ళు సౌదీ అరేబియా డబ్బులు
అమెరికా యొక్క డబ్బులు వాళ్ళ యొక్క దానితో కొన్ని వేల మదర్సాలని కొన్ని ఏర్పాటు చేసి ఆయుధాలను తయారు చేసి ఉగ్రవాదులు తయారు చేశారు స్వయంగా. అప్పటిదాకా లేదు. వాళ్ళ లక్ష్యం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ విముక్తి చేయడం. జనరల్ జియావుల్ హక్ అప్పుడు దానికి పాకిస్తాన్లో ఉన్నాడు. ఆయన కోరుకున్నది ఏంటంటే, సరే మీకు ఆ పని చేసి పెడతాను, మాకు కూడా కొంచెం కొంతమందిని కాశ్మీర్ పంపిస్తాను, ఇండియా పంపిస్తాను. ఇట్లా సలాఫీ ఇస్లాం అనేది సౌదీ అరేబియా బ్రాండ్. ఇది ఉపఖండం లేదు, దీన్ని దిగుమతి చేశారు. ఈ జనరేషన్లో ఇప్పుడు జమాతే ఇస్లామీ మోస్ట్ డేంజరస్ పార్టీ. జమాతే ఇస్లామీని ఇక్కడ మన ఔరంగాబాద్లో ఉన్న మౌదూదీ గారు ప్రారంభించాడు. ఆయన తర్వాత పాకిస్తాన్ వెళ్ళిపోయాడు. కానీ జమాతే ఇస్లామీ 3 ప్రాంతాల్లో ఉంది, బంగ్లాదేశ్లోను, ఇండియాలోను, పాకిస్తాన్లోను కూడా. దీని ఎంత డేంజర్ పార్టీ అనేది ఎవరికి తెలియదు, పరమ దుర్మార్గమైన పార్టీ అది. ఇప్పుడు ఈ జమాతే ఇస్లామీకి ఈ ఉగ్రవాదులు ఇది ఉగ్రవాదులు వాళ్ళు జమాతే ఇస్లామీ డైరెక్ట్గా వాళ్ళు ఆయుధాలు పట్టుతారు కానీ సిద్ధాంతం అంతా వాళ్ళదే. వీళ్ళు దర్గాలకు వ్యతిరేకం, వీళ్ళు హిందూ మతం సమన్వయానికి వ్యతిరేకం. ఈ సిద్ధాంతం 80ల్లో భారతదేశానికి విషయాన్ని ఇంజెక్ట్ చేసినట్టు చేశారు. ఇప్పుడు ఈ సలాఫీ ఇస్లాం మెల్లమెల్లగా బార్డర్స్ దాటి మన ఇండియాలో ప్రతి ఒక్క ప్లేస్కి వచ్చేసింది. ఈ జనరేషన్ పిల్లలు ఎవరైనా నాకెందుకు అది ఇస్లాంలో లేదు. ఇప్పుడు మన సాయిబాబా గురించి ఎట్లా చెప్తున్నాం, మనకి దేవుడికి మధ్య ఈనాడు మధ్యలోను ఇవన్నీ కరెక్ట్ కాదు అన్నం మొదలుపెట్టారు. నా మిత్రులే ఉన్నారు చాలామంది అట్లా మాట్లాడేవాళ్ళు. నీ తాతగారు కన్వర్ట్ అయింది, సూఫీజం వాళ్ళు కన్వర్ట్ అయ్యాడు, నువ్వు కనుక ఇప్పుడు ఎందుకు అనుకుంటే అసలు కన్వర్షన్ అవసరం లేదు, వెళ్ళింది వాళ్ళ వల్ల వెళ్ళావు, ఇప్పుడు కొత్తది నేర్చుకుని చెప్పక మాకు అని. ఇప్పుడు సౌదీ మారుతుంది, ఇప్పుడు ఇంటర్నల్ ఈక్వేషన్ మళ్ళీ మారుతుంది. ఇప్పుడు 80ల నుంచి వచ్చిన డెవలప్మెంట్ వల్ల భారతదేశంలో ముస్లింల్లో ఫండమెంటలిజం పెరిగింది కదా, వాస్తవం అది. దర్గాలకు వెళ్ళే విధానం తగ్గిపోయింది, వాళ్ళ ఆలోచనలు పెరిగినాయి. అదే సమయంలో హిందూ మతం పెరిగితే ఈ రెండు కూడా ఒకళ్ళ పెరిగితే ఇంకోళ్ళకి ఈ జ్వరం అంటువ్యాధిలాగా వాళ్ళకి వచ్చేస్తుంది. వాడిని చూసి వీడిని చూసి వాడు ఇమిటేట్ చేసుకుంటూ పెంచుకుంటారు. ఇప్పుడు ముస్లిమ్స్ అంతా వాళ్ళు భయానికలు ఉన్నాయి, వాళ్ళకి వాళ్ళే మాట్లాడుకుంటారు, వాళ్ళకి వాళ్ళే చెప్పుకుంటున్నారు, వాళ్ళకి వాళ్ళే ఇంకా ఖురాన్ చదువుకుంటారు, ఇంకా మతస్థులు అయిపోతున్నారు. అంతకుముందు అలా ఉండేవారు కాదు. గతంలో ఆంధ్ర ప్రాంతంలో కోస్టల్ బెల్ట్లో చాలా ఫ్రీగా ఉండేవారు ముస్లిమ్స్. ఇప్పుడు వాళ్ళ ఉండే పరిస్థితి లేదు, ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు మారుతున్నాయి. ఎందుకంటే బయట వాళ్ళని ఎన్సర్కిల్డ్ మూడ్లో, వాళ్ళని ఎన్సర్కిల్ చేసిన తర్వాత ఎవడు మారరు నాకు తెలిసి. ఎన్సర్కిల్ చేయకూడదు, ఎన్సర్కిల్ చేసి వాళ్ళ మీద హేట్ పెంచుకుంటూ పెడితే వాళ్ళు అదే చేస్తారు. మనం ఫ్రీ చేయాలి, వాళ్ళని ఫ్రీ చేయించే ప్రయత్నం చేయాలి. అంటే మన వల్లే అంత అవుతుందని కాదు, ఇస్లాంలో ఈ రకమైన ఫండమెంటలిస్టుల ధోరణులు రాకుండా చేయడానికి అవసరమైన పని అంతా మనం చేయాలి ఓపిక కూర్చొని. ఆ ఐడియాలజీ చెప్పిన వాళ్ళ గురించి మనం ప్రచారం చేయాలి. మీకు మక్బూల్ షర్వానీ గురించి చెప్పాను. 19 ఏళ్ల కుర్రవాడు కాశ్మీర్లో 1948లో లక్షల మంది బార్డర్లో చచ్చిపోతున్నటువంటి రోజుల్లో ఒక కాశ్మీరీ యువకుడు పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా హిందూ ముస్లిం ఐక్యత గురించి ప్రాణాలు ఇచ్చాడు. అది ఎంత పెద్ద విషయం. అలాగే బ్రిగేడియర్ ఉస్మాన్ అని ఉన్నాడు, ఆయనకి పాకిస్తాన్ సర్వ సైన్యాధ్యక్ష పదవిని జిన్నా ఆఫర్ చేశాడు. నువ్వు చాలా దుర్మార్గుడివి, నీ చాలా మతోన్మాద సిద్ధాంతం, నేను రాను నీ దగ్గరికి అని. ఇండియన్ ఆర్మీలోనే ఆయన బ్రిగేడియర్గా పనిచేసి అక్కడ ఆయన నౌషేరా అనే ప్రాంతంలో కాశ్మీర్లో చచ్చిపోయాడు. నౌషేరాకి షేర్ అంటారు. మక్బూల్ షర్వానీ పేరును, బ్రిగేడియర్ ఉస్మాన్ లాంటి పేర్లు, నేను ఇందాక బీబీ అబ్దుస్సలాం పేరు ప్రతి ఇండియన్కి తెలియాలి. ముస్లిమ్స్కి తెలియదు, హిందువులకు తెలియదు. అంటే మంచి చేసే వాళ్ళ గురించి ఎవరు మనం మాట్లాడుకోం, ఈ కథల్ని ప్రతి ఎవరికి చెప్పం ఈ విధంగా చేశారని. కానీ ఇప్పుడు జరుగుతున్న టెర్రరిస్ట్ అటాక్ గురించి మాట్లాడతాం. టెర్రరిస్ట్ అటాక్ జరుగుతుంటే కూడా మీద పడి ఆ పోనీ డ్రైవర్, అతని పేరు ఏమిటి, మనం ఇందాక చెప్పారు, ఇప్పుడు అతను అడ్డు వెళ్ళి వెపన్ లాక్కుని చేయడానికి చేసి చచ్చిపోయాడు. అతని గురించి ఎక్కడ ప్రచారం కాలేదు. కానీ ఇది అలా కాకూడదు. మేము కాశ్మీర్లో కూడా పనిచేస్తున్నాం. కాశ్మీర్ నుంచి కయూమ్ నాయక్ అని మా సంస్థలో అక్కడి నుంచి ఒక ముస్లిం వచ్చినాడు, ముసలాయన. ఆయన చెప్పేదాకా నాకు తెలియదు. మా సభలోకి వచ్చిన తర్వాత నేను ఇలాగే మీ ఇలాంటి ఛానల్కి దానికి తీసుకెళ్ళాను. ఈయన కాశ్మీర్ నుంచి వచ్చాడు, ఈయన గన్ తెచ్చాడేమో చూడండి, బాంబు తెచ్చాడేమో కనుక్కుందాం. ఆయన శ్రీరాముడి మీద కవిత్వం రాశాడు, చదివి వినిపించాడు. ఆయన సగమే తెలుసు, అది ప్రేమగానే ఉన్నాడు. మేము బిర్లా మందిర్ తీసుకెళ్ళాము, అక్కడ అర్చకులు మాకు చాలా మిత్రుడు ఆయన సంతోషంగా ఉన్నాడు. అంటే కాశ్మీరియత్ అనేటువంటిది ఒక సిద్ధాంతం ఉందని మనకు తెలియదు. కాశ్మీరీ ముస్లిమ్స్ ఎలా ఉంటారో తెలియదు. దురదృష్టం అంటే కాశ్మీరీ ముస్లిమ్స్కి మనం అన్ని రకాల హక్కులను నిరాకరించి చాలా కాలం అయింది. బయట నుంచి వాటర్ టెర్రరిస్టులు పంపిస్తే వాళ్ళు బాధ్యులు కాదు దానికి. ఇది మనం వేరే మాట్లాడుకోవాల్సిన విషయాలు. ఇస్లాంలో ఫండమెంటలిజం పెరిగిన మాట వాస్తవం. దీన్ని మనం హ్యాండిల్ చేయాలి. హ్యాండిల్ చేసే విధానం మాత్రం వాళ్ళని ఎన్సర్కిల్ చేయడం కాదు. వాళ్ళని ఎన్సర్కిల్ చేసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఫండమెంటలిజం పెరుగుతుంది. మా భయం అదే, అట్లా జరగకూడదని. ఇక్కడ మొత్తము ముస్లింలను ఎవరు వ్యతిరేకించట్లేదు. మీరు ఎక్కడైనా దాడులు జరిగినా, ఎక్కడైనా బాంబ్ బ్లాస్టులు జరిగినా, ఏ దేశాలపైన జరిగినా మీరు ఒకటి చూసుకోండి, వాళ్ళు ముస్లింలే అయి ఉంటారు. అంటే ఈ పాకిస్తాన్కి సంబంధించి ISIS వాళ్ళు వీళ్ళు అయి ఉంటారు. సో మోస్ట్ ఆఫ్ ది ఇక్కడ నుంచి థ్రెట్ ఉంది కాబట్టి దీని వెనకాల అంటే ISIS పుట్టడం వెనకాల అంటే ఈ మొత్తం ISIS ఒక సంస్థ అండి. వీటన్నిటి వెనకాల ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఉన్నాయని మనం మర్చిపోతున్నాం. ఇప్పుడు ఏమైందంటే ఇరాక్లో సద్దాం హుస్సేన్ పరిపాలించేవాడు. ఆయన పాలనా కాలంలో ఆడవాళ్ళు మామూలుగా తిరిగేవాడు కార్ల మీద.
ఇప్పుడు ఆయన్ని దింపడమే లక్ష్యం కింద అమెరికా తన ఈగోకి తన పాలిటిక్స్ భాగంగా ఆయన గురించి చేశారు. అప్పుడు ఐఎస్ఐఎస్ పుట్టుకొచ్చింది. ఇప్పుడు మీరంటే సిస్టమ్ నడవనివ్వాలి. ఖైబర్ పఖ్తూన్ఖా అనే ప్రాంతంలో గఫార్ ఖాన్ పనిచేశాడు. గఫార్ ఖాన్ 18 సంవత్సరాలు మన స్వతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ జైల్లో ఉన్నాడు. తెలుసా మీకు? ఆయన అన్నగారు పాకిస్తాన్లో ఆ ప్రాంతానికి ముఖ్యమంత్రి. ఏది నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అనేటువంటి దానికి. వాళ్ళు భారతదేశం సమైక్యంగా ఉండాలని కోరుకుని చివరి క్షణం దాకా పోరాడినటువంటి వాళ్ళు. ఫస్ట్ మనకు పార్టిషన్ జరిగిన వెంటనే చిన్న వాళ్ళని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించాడు. ఫిరంగులు పంపించి ఊళ్ళలో మనుషులను కూడా వాళ్ళ ఇల్లు కూడా పేల్పించాడు. ఒక చిన్న పుస్తకం లేకుండా చేశాడు. 18 సంవత్సరాలు ఆయన జైల్లో ఉన్నాడు. కానీ ఇది ప్రతిసారి ఆయన దగ్గరికి వచ్చి ఇక పాకిస్తాన్ అంటే కలవాలి, మళ్ళీ సమైక్య దేశం కావాలి, ఒక్కటి మాట మీరు అనకండి, పార్టిషన్ జరిగింది తప్పు అని అనకండి, జరిగిపోయింది, ఆ విషయం వదిలిపెట్టండి అని చెప్పేవారు. ఆయన వెళ్ళే. ఆయన బ్రిటిష్ వాళ్ళ జైల్లో 16-17 ఏళ్ళు ఉన్నాడు, 18 ఏళ్ళు పాకిస్తాన్ జైల్లో ఉన్నాడు. ఆయన పేరు ఎవరికైనా తెలుసా? నేను అడుగుతున్నా. గఫార్ ఖాన్. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు పోరాడారు. ఆ ప్రాంతంలో ఇవాళ తాలిబాన్ పుట్టుకొచ్చారు. ఇవాళకి గఫార్ ఖాన్ మనవడు ఎవరైతే ఉన్నాడో అస్వేందర్ వలీ ఖాన్ అంటాడు, వాళ్ళతో పార్టీ ఉంది. వాళ్ళు ప్రతి నెల అక్కడ 100 మంది చచ్చిపోతున్నారు టెర్రరిస్టుల చేతిలో. కానీ నిలబడి ఫైట్ చేస్తున్నారు ఇవాళకి. మనకి ఈ విషయాలు తెలియదు. తాలిబాన్ల గురించి తెలుసు. తాలిబాన్లు పుట్టించింది అమెరికా. ఎందుకు పుట్టించిందంటే వాళ్ళ పాలిటిక్స్ వాళ్ళకి కారణం ఉంది. అంటే ఇన్ని రకాల కారణాలు చెప్తే ముస్లిమ్స్ వాళ్ళే దుర్మార్గులు అని మనం అనుకుని ఆలోచించడం కరెక్ట్ కాదు. హిందువులు దుర్మార్గులు కాదు, ముస్లింలు దుర్మార్గులు కాదు. ఏ కులం ఏ మతంలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు. సాయిబాబాను కాదు, సాయిబాబా మన హిందూ దేవుడు కాదు, అంతే. అంటే మీరు పూజించకండి అని అన్నారు తప్ప సాయిబాబా దేవుడు కాదు, మన హిందూ దేవుడు కాదు దేవుడు అని అంటారు. అని అంటే ఇప్పుడు అంటే సాయిబాబా దేవుడు హిందూ తీసుకురావడం కాదు, ముస్లిం కాదు అంటున్నాను నేను. అంటే అదొక హిందువులు అంటే సరిపోతుందా? ముస్లింలు కూడా అనాలి కదా. ఎంతసేపు హిందువులకి మనం పాఠాలు చెప్తూ ఉంటే ఎట్లా? వేరే వాళ్ళకి కూడా ముస్లిం కూడా చెప్పేది చెప్పండి. మీ ఛానల్ చెప్పాలి, క్రిస్టియన్స్ కి మీ చెప్పాలి, ఛానల్ అందరికీ నేను చెప్పాలి. చెప్తాను, దేవుడు హిందూ కాదు, ముస్లిం కాదు అని ఆ దేవుడు ముస్లింలు ఒక్కడే. క్రైస్తవులు అర్థం చేసుకోండి. అంటే ఒక్కొక్కరు ఒక ధర్మాన్ని పాటిస్తారు, నేనేమంటానంటే- ఆ ధర్మంలో ఈయన లేడు అని వీళ్ళు అంటున్నారు. నేనేమంటానంటే దేవుడు ముస్లిం కాదు, హిందూ కాదు, క్రైస్తవుడు కాదు. కాదు. ఆ దేవుడిని చేరుకోవడానికి ఈ మతాలన్నీ మార్గాలు, సాధనాలు. అంచేత ఈ మతాలన్నీ దేవుడిని చేరుకోవడానికి తప్పితే దేవుడిని పట్టుకొచ్చి అల్లాహ్ అనేటువంటి ఆయన ముస్లిం కాదు, విష్ణుమూర్తి అనేటైనా రాముడు అనేటువంటి హిందువులు కాదు. వాళ్ళు దేవుళ్ళు అండి. అంచేత దేవుళ్ళని దేవుళ్ళుగానే ఉంచాలి. సాయిబాబాకి హిందూ మతంలో ఒక స్పెషాలిటీ ఉందండి. హిందూ మతంలో మనం దేవుడు కావచ్చు, అంటే మిగతా మతాలు లేదు అది. ఎందుకుందంటే మన తాత్వికత ఫిలాసఫీ వేరు వాళ్ళ నుంచి పోలిస్తే. హిందూ మతంలో యూ కెన్ బికమ్ గాడ్. ఏ క్షణాన మీరు బ్రహ్మాన్ని అహం బ్రహ్మస్మి అనేది వాళ్ళకి లేదు. తత్వమసి వాళ్ళకి లేదు. ఇవి మనకు వేదానికి సంబంధించిన మహావాక్యాలు ఇవన్నీ కూడా. సర్వం కల్విదం బ్రహ్మ. తత్వమసి అంటే అది మీరే అయి ఉన్నారు. ఎవరు? దేవుడు మీరే అయి ఉన్నారండి. అహం బ్రహ్మస్మి అంటే బ్రహ్మాన్ని నేనే అని, అఖండము అద్వైన బ్రహ్మాన్ని నేనే అని. ఇలాంటి అద్భుతమైన సిద్ధాంతాలు మన దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఆ విధంగా అటువంటి లక్షణాలు కనపరుస్తూ సర్వ సమానత్వాన్ని, ఏ రకమైనటువంటి ఇది లేకుండా నేను ఉపనిషత్తుల్ని తీసి చూపిస్తాను. ఆయన లక్షణాలు ఏ విధంగా దైవిక లక్షణాలు అయి ఉన్నాయో, ఆ దైవిక లక్షణాలు అందుకున్న వ్యక్తిని భగవాన్ అనే సాంప్రదాయం మన హిందూ మతంలో ఉంది. కాబట్టి రమణ మహర్షిని భగవాన్ అంటాం, రామానుజుల్ని భగవాన్ అంటాం, శంకర భగవానులు, ఆదిశంకరుడు, వీళ్ళందరూ కూడా గురువులు కదా, వీళ్ళని భగవానులని ఎందుకు అనాలి? ఆల్రెడీ అంటారు. మీకు తెలియదు? భగవద్ రామానుజులు అంటారు. అంటే ఆయన పేరు మీకు గుర్తుందని మీకు తెలియదు? అలా అంటారు. కానీ ఆయనకి ఇప్పుడు ఏ తిరుపతి ఉందండి. టెంపుల్ లాగా, ఉందండి. ఇప్పుడు మిగతా దేవుళ్ళ లాగా, రామాలయం టెంపుల్ సమతామూర్తి లాగా విగ్రహాన్ని మీరు సమతామూర్తి టెంపుల్కి వెళ్ళి అయినా మీరు ఆ టెంపుల్ అట్మాస్ఫియర్ వేరు కదా. బాడీనే ఉందండి. టెంపుల్ ఉందండి. విగ్రహం పై పెద్ద విగ్రహం కాదు, లోపల చిన్న విగ్రహం ఉన్నటువంటి టెంపుల్ ఉంది. అర్చనలు చేస్తారు, మామూలుగా భగవంతుడిగానే కొలుస్తారు. అది మనం కొలుచుకుంటాం అట్లా. కానీ భగవంతుడు వేరు, గురువులు వేరు. నేనేమంటానంటే భగవంతుడిగానే కొలుస్తున్నారు అంటున్నాను నేను. అయితే నేనేమంటానంటే అలా కొలిచేటప్పుడు ఆయన ముస్లిం అయినందుకు అబ్జెక్షన్ వస్తుంది. ఆ స్థాయికి వెళ్ళిన మనుషులకి మీరు కులం మతం చూడకూడదు అంటున్నాను నేను. నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. దాంట్లో మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి? నాకే అభ్యంతరం లేదు దాంట్లో. మీరే ఇది ఇదే ప్రశ్న. నేను ఏమంటాను, నేను నమ్మను. నేను షిరిడి సాయి భక్తుడు కాను. నేను భక్తుడిని ఇప్పటిదాకా చెప్పలేదు. వాళ్ళ సభల్లో కూడా నేను భక్తుడు కానని చెప్తాను. నాకు ఆయన తత్వం చాలా గొప్పగా అనిపించి గౌరవిస్తాను. నేనేమంటానంటే నమ్మకం అనేది వాళ్ళ ఇష్టమే, కానీ నమ్మిన వాళ్ళ మీద విష ప్రచారం చేయడమే నేను వ్యతిరేకిస్తున్నాను. అంటే నేను అనేది నమ్మేవాడిని నమ్మనివాడిని మీకేం బాధ అంటున్నాను మీరన్నమాట. ఓకే, ఇప్పుడు ఒకే మాటకు మీదకి వచ్చారు కదా. మరి ముస్లిమ్స్ కూడా ఇట్లా మా మతంలోకి రండి అని బలవంతంగా మత మార్పులు చేస్తూ ఉంటే, బలవంతంగా మత మార్పిడులు ఎవరు చేసినా తప్పే, ముస్లిమ్స్ చేసినా తప్పే, క్రైస్తవులు చేసినా తప్పే, హిందువులు చేసినా తప్పే. ఎవరైనా బలవంత మత మార్పిడులు చట్ట వ్యతిరేకం, అన్యాయం. అసలు బలవంతం కాదని మత మార్పిడులే తప్పు. మత మార్పిడి చేయాలనే కార్యక్రమాన్ని కలిగి ఉండడం అనేది నువ్వు తక్కువ రకం మతంలో ఉన్నావు, నేను నిన్ను మార్చాలి, నీ మతం హీనమైంది అని అనుకుంటాడు మనిషి. అది అహంకారం. అది ఆ రకమైన ఆలోచన చేయడం అనేది సమాజంలో విద్వేషాలు దారితీస్తే మత మార్పిడి చేయాలన్న ఆలోచన వదులుకోమని చెప్తున్నాం మేము ఓపెన్గా. అది తప్పది, అవసరం ఏం లేదు. క్రీస్తుని యొక్క మంచి ఆలోచనలు మేము తీసుకుంటాం. కావాలంటే ఆయన శర్మనంది మౌంట్ చదువుకుంటాం, నాకు నచ్చింది. నేను ఎందుకు క్రైస్తవుడిగా మారాలి? ఉపనిషత్తులు ఎందుకు పక్కన మారేయాలి?
అవసరమైతే ఖురాన్లోని గొప్ప విషయాలు కూడా తీసుకుంటాం. ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు తీసుకోవచ్చండి. తీసుకోండి. వాళ్ళు కూడా ఓకే. ఉపనిషత్తులు తీసుకోమని అంటున్నాం. ఓకే. వాళ్ళకి మీరు ఉపనిషత్తుల్ని, ఎలాంటి గీతని లెక్చర్స్ మీరు ఇస్తారు? తీసుకోండి. వాళ్ళకి మీరు వాళ్ళకి కూడా ఎలాంటి లెక్చర్స్ చెప్తున్నాను ఇస్తారు? నేను. క్రైస్తవులకు మీరు ఏం లెక్చర్స్ ఇస్తారు? మేము ఏం వాళ్ళు చెప్తున్నామంటే వెహికల్స్ ఉపనిషత్తుల్ని, తీసుకొని సండే గీతని అయిందంటే తీసుకోండి. బయటికెళ్తారు. అందరిని కాదండి. మతం మార్చుకోమని చెప్తూ ఉంటారు. వాళ్ళకి అందరూ అలా పుట్టిస్తూ ఉంటారండి. ఉంటారు. అంటే కొందరు చేస్తున్నారు. మీకు కొన్ని నేను ఏమంటున్నానంటే అలా చేసే వాళ్ళకి వాళ్ళు ఎంతమంది అని ఉన్నారంటే పక్కన పెడదాం. ఓకే. మీరు చెప్పినట్టు అందరూ అనుకుందాం ఒక మాటకి. ఊరికే లాజిక్‌కి. నేనేమంటాను వాళ్ళు చేస్తే అలా చేయకండి. మీరు ఏ మతాన్ని మార్చాలని ప్రయత్నం చేయకండి. మీ మతమే కాకుండా మిగతా కూడా తెలుసుకోండి. ఉపనిషత్తులు తెలుసుకోండి, గీత తెలుసుకోండి. వివేకానంద చెప్పిన మాటలండి ఇవన్నీ చికాగోలో చెప్పాడు. నా మతమే ఉండాలని, నీ మతం మారిపోవాలని అది పిచ్చిది తగ్గించుకోను అని చెప్పాడు. అది నెరవేరే పని కాదు. ఒక మొక్క పెరుగుతోంది అంటే ఆ మొక్క సూర్యరశ్మిని తీసుకుంటోంది, మట్టిని తీసుకుంటోంది, నీళ్ళని తీసుకుంటోంది. తీసుకున్నా కూడా అది సూర్యరశ్మి అవ్వట్లేదు. అది మట్టి అవ్వట్లేదు. నీళ్ళు అవ్వట్లేదు. తనదైన మొక్క పదార్థంగా పెరుగుతుంది. వివేకానంద చెప్పాడు నా మాట కాదు. అదే విధంగా నువ్వు నీ మతంలో ఉండు. బయట విషయాలు కూడా తీసుకో. నీదైన విధంగా పెరుగు. హ్మ్. అంచేత భారతదేశానికి వేదాంత మేధస్సు, ఇస్లాం శరీరం కావాలని చెప్పాడు వివేకానందుడు. హ్మ్. వేదాంత బ్రెయిన్ అండ్ ఇస్లాం బాడీతో పెరగాలి ఈ దేశం అని చెప్పాడు. హ్మ్. ఆ వేదాంత బ్రెయిన్ అండ్ ఇస్లాం బాడీ అనేది సజీవ సాక్షాత్కార రూపం షిరిడి సాయిబాబా. ఆయన దగ్గర వేదాంత మేధస్సు ఉన్నది. ఆయన ఉపనిషత్తుల భాష మాట్లాడాడు. ఆయన ఇస్లాం ఆహార్యంలో కనిపించాడు. అందరినీ కలిపి నడిపించాడు. అంచేత వివేకానందుడు, షిరిడి సాయిబాబా, గాంధీ గారు, నారాయణ గురు ఇలాంటి మహనీయులు మతాలను దాటి వాటిలో ఉన్న వ్యవస్థలో ఉన్నారు. హ్మ్. వాళ్ళు ఈ దేశంలో మతాలను నిలబెట్టారు. గఫార్ ఖాన్ ఉన్నాడు దీంట్లో మహానుభావుడు ఆయన. ఇటువంటి మహనీయుల వల్ల ఈ వ్యవస్థ నిలబడుతుంది. అలా కాకుండా ముస్లిమ్స్ అనగానే గఫార్ ఖాన్ కాకుండా ఈ కాసిం రజ్వీను లేకపోతే ఈ ఓవైసీలను లేకపోతే ఔరంగాబాద్లో ఉన్నటువంటి మౌదూద్దీన్ ఎందుకు ఎగ్జాంపుల్ తీసుకోవాలి మనం? వాళ్ళు మతంలో భ్రష్టులు. అలాగే హిందూ మతం అంటే ఇది గొప్ప గొప్ప ఎగ్జాంపుల్స్ నారాయణ గురునో, గాంధీ గారినో, లేకపోతే రాజా రామ్మోహన్ రాయ్‌నో, లేకపోతే మన భగవద్ రామానుజులనో, లేకపోతే ఆదిశంకర్‌లో వీళ్ళని తీసుకోవాలి ఎగ్జాంపుల్ కింద. అంతేగాని గాడిసెనో లేకపోతే మరో దుర్మార్గుడినో లేకపోతే హత్యలు చేసిన వాడినో, రేపులు చేసిన వాళ్ళని కాదు కదా! మనకు అవసరం లేదు వాళ్ళని ఎగ్జాంపుల్ తీసుకోవడానికి. ప్రతి మతంలో కూడా ఇలాంటి చెడ్డవాళ్ళు, మంచివాళ్ళు ఉంటారు. మంచివాళ్ళని ఎగ్జాంపుల్‌గా తీసుకుంటూ ముందుకెళ్ళాలి. ముస్లింలకి, క్రైస్తవులకి ఖచ్చితంగా చెప్తాం మత మార్పిడులు తప్పు. చేయకండి అని చెప్తాం. హ్మ్. అంతకంటే ఏం చెప్పమంటారు? హ్మ్. ఓకే. సో, అలా మారుతున్న వాళ్ళకి ఏం చెప్తారు? మారాల్సిన అవసరం లేదు. మీరు కావాలంటే మీకు నచ్చిన సిద్ధాంతం మీరు తెలుసుకోండి. ఇప్పుడు సైన్స్ ఉందండి. సైన్స్‌లో న్యూటన్ కొన్ని విషయాలు కనిపెట్టాడు. ఐన్‌స్టైన్ కొన్ని విషయాలు కనిపెట్టాడు. మేము న్యూటన్ మతస్థులమండి, ఐన్‌స్టైన్ మతం నమ్మమని చెప్తారా ఎవరైనా? మేము కాదండి. మేము న్యూటన్ మతస్థులం, ఐన్‌స్టైన్ మతం కాదండి. మేము డార్విన్ మతస్థులమండి. మేము మిగతా 2 ఒప్పుకోమని ఎవరైనా అంటారా? సైన్స్ అనేది కొత్త కొత్త సిద్ధాంతాలు ఎవరెవరు కనపడితే దాన్ని తీసుకొని ముందుకెళ్తుంది. ఆధ్యాత్మికమైన సైన్స్ కూడా అలా ఎదగాలి. అసలు మతాలు అక్కర్లేదండి. యేసుక్రీస్తు చెప్పినటువంటి మంచి విషయాలు మొత్తం అందరూ ప్రపంచ మానవాళికి కావాలి. ఉపనిషత్తు చెప్పిన మంచి విషయాలు హిందువులకు కాదు మొత్తం మానవాళికి కావాలి. హ్మ్. భగవద్గీత చెప్పిన మంచి విషయాలు మొత్తం మానవాళికి కావాలి. ఖురాన్‌లో పనికొచ్చే విషయాలు ఖచ్చితంగా మానవాళికి కావాలి. బైబిల్‌లో పనికొచ్చే విషయాలు మానవులందరికీ కావాలి. వేదాల్లో పనికొచ్చే విషయాలు అందరికీ కావాలి. ఇప్పుడు ఎందుకండి మతాలు? అందరూ అన్ని విషయాలు తెలుసుకుంటూ మనదైన పద్ధతిలో మనం పెరగాలి. మత మార్పిడి చేయడం అంటే మీరు దీంట్లోకి వచ్చేసి ఆ బయటదంతా బయట పడేసేయాలి. నేను ఇందాక చెప్పినట్టు మీరు న్యూటన్ ఒప్పుకోవాలి, ఐన్‌స్టైన్ సిద్ధాంతం ఒప్పుకోకూడదు. అవసరం ఏముందండి? ఇవన్నీ కూడా మంచి విషయాలే. మనిషి నీకు వలె నీ పొరుగువాడిని ప్రేమించమని ఆయన చెప్పాడు యేసుక్రీస్తు. తప్పేముంది దాంట్లో? అనో భద్ర క్రతవో ఇంత విశ్వతః అని వేదంలో ఎక్కడెక్కడ మంచి ఆలోచనలు ఉన్నాయో అవన్నీ మాకు కావాలని ఆ అన్నీ ఉన్నాయి. క్రెడిట్ అంతా కూడా నెక్స్ట్ ఇప్పుడు అది క్రిస్టియన్ దేవుడికి పోతే ఇప్పుడు హిందువులు ఎట్లా ఒప్పుకుంటారు దేవుడు అంటున్నాను. క్రిస్టియన్ దేవుడు, ముస్లిం దేవుడు అన్న ఇప్పుడు మానేద్దామని నేను క్రిస్టియన్ అవును మరి ఇప్పుడు ఇప్పుడు యేసుక్రీస్తు నేనేమంటే అనంటే హిందూ యేసుక్రీస్తు దేవుడు అంటారా? యేసుక్రీస్తు ఏమంటలేదండి. ఇప్పుడు మనకి ఈ విషయం ఎవరు చెప్పలేదని కాదు. రంగనాథానంద గారు రామకృష్ణ మిషన్‌లో ఆయనకి మీకు పేరు ఉన్నారండి రంగనాథానంద పేరు? ఆయన భారతరత్న ఆఫర్ చేస్తే నాకెందుకు మా సంస్థకి ఇవ్వండి నాకు వ్యక్తిగా ఎక్కలేదని చెప్పిన పెద్ద మనిషి ఆయన. రామకృష్ణ మిషన్ అధ్యక్షులు వారు ఇప్పుడు లేరు. వారు ఏం చెప్పారంటే ఈ మతంలో ఒకదానికొకటి ఇవన్నీ ఒకదానికొకటి కాంప్లిమెంటరీ అండి. యేసుక్రీస్తు నీ వలె నీ పొరుగువాడిని ప్రేమించు అని చెప్పాడు. ఎందుకు ప్రేమించాలి? ఈ ప్రశ్నకి బైబిల్ సమాధానం చెప్పలేదు. ఎందుకు ప్రేమించాలో ఉపనిషత్తు చెప్పింది. ఎందుకంటే అది నువ్వే పొరుగువాడి కూడా నువ్వే కాబట్టి తత్వమసి అని చెప్పింది ఉపనిషత్తు చెప్పాడు. నేనేమన్నానంటే ఓ మాట వినండి. యేసుక్రీస్తు చెప్పింది అర్థం కావడానికి ఉపనిషత్తు పనికి వస్తుంది. ఉపనిషత్తు చెప్పింది అర్థం కావడానికి మరొకటి పనికి వస్తుంది. అంటే ఇవన్నీ కూడా సైన్స్లో ఏ విధంగా సిద్ధాంతాలు ఉంటాయో ఆధ్యాత్మికమైన విషయాలు కూడా అవన్నీ టాలీ అవుతాయండి. ఇప్పుడు అదే విషయం చెప్తారు. మీకు ఇస్లాంలోని గొప్ప విషయాలు, బైబిల్లోని గొప్ప విషయాలు, ఉపనిషత్తులోని గొప్ప విషయాలు, గీతలోని గొప్ప విషయాలు, వీటన్నిటిని బౌద్ధంలోని గొప్ప విషయాలు పక్కన పెడితే అన్నీ ఒకటేనేమో అనిపిస్తాయి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా చాలా చాలా టాపిక్ ఉంది. నెక్స్ట్ you వీక్ తప్పకుండా దీని మీద డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం మాకు Thank you very ఇచ్చినందుకు. much. Okay. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream.
Subscribe to iDream. సో సబ్స్క్రైబ్ టు iDream Media. ఐ డ్రీమ్కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.